ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయము 1-2 వచనాలు నేనే చదువుతాను, చిత్తగించండి ప్రియులారా. చాలా షార్ట్ మెసేజ్ మీతో పంచుకొని ముగించుకుంటాను. మళ్ళీ నాకు తిరుగు ప్రయాణం కూడా ఉంది. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలనన్నిటిని అనుసరించి నడుచుకున్న ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించు. చిన్న మాట ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవము కలిగిన మా మిక్కిలి గొప్ప నీకు స్తుతి స్తోత్రము వందనములయ్యా. నీకు వందనాలు. దిగిరండి ప్రభువా, మాకు నీ చిత్తము తెలియాలి, మాకు అర్థం కావాలి. మా నుండి మీరు ఏం కోరుకుంటున్నారో, మేము ఎలా నడవాలి, ఎలా బ్రతకాలి, ఎలా ప్రార్థించాలి, ఎలా జీవించాలి, ఎలా నిన్ను సేవించాలి, ఆ విధానము, పద్ధతి, క్రమము ఏమిటో మాకు తెలియాలి, మాకు నేర్పించండి. నాతో మాతో అందరితోనూ మాట్లాడమని దీవించి మీరే మహిమ దేవా. నీ వాక్యం పంపించమని నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. ఎలాగ వస్తాయి దీవెనలు? దేవుని నుండి మనకు కావలసినటువంటి ఆశీర్వాదాలు మనకు ఎలా ప్రాప్తిస్తాయి అని మనం ఆలోచిస్తే ఒక చిన్న చిట్కా వైద్యం చెప్తున్నాడు ఆయన. సింపుల్ చిట్కా. నీ దేవుడైన యెహోవా మాటలు మీరు వినాలి, శ్రద్ధగా వినాలి. నేడు నీకు ఆజ్ఞాపించుచున్న మాటలు నీవు శ్రద్ధగా వినాలి. ఎవరికి ఆజ్ఞాపించే మాటలు? నీకు ఆజ్ఞాపించే మాట. ఎవరికో చెప్పాడు, ఎప్పుడో చెప్పాడు అనుకోకూడదు. దేవుని గ్రంథములోని మాటలు ఆయన ఎప్పుడే చెబుతున్నాడు, నాతోనే చెబుతున్నాడు అనే గ్రహింపుతో వినాలి. దేవుని వాక్యము వినుటలో గొప్ప శక్తి ఉంది. దేవుని వాక్యం వినుటలో గొప్ప ఆశీర్వాదం ఉంది. ప్రభునందు ప్రియులారా, దేవుని సన్నిధికి మనం వస్తున్నాము. దేని కొరకు వస్తున్నాము? ఆశీర్వాదాలు కావాలని వస్తున్నాం. మన కష్టంలో ఉన్నాము, దేవుడు మనకు సహాయం చేయాలి. అవసరతలో ఉన్నాము, దేవుడు మన అక్కర తీర్చాలి. అది జబ్బు కావచ్చు, ఆర్థిక ఇబ్బంది కావచ్చు, ఆత్మీయ బలహీనత కావచ్చు, ఏదైనా కావచ్చు. దేవుని జోక్యము కావాలి, దేవుని సహాయం కావాలి. అందుకొరకు వచ్చాం. దేవుని సహాయం ఎలా వస్తుంది? ఒక కీలకమైన మాట మీకు చెప్పమన్నాడు దేవుడు, చెప్పేసి నేను వెళ్ళిపోతాను. వచ్చేటప్పుడు కొంతమంది దేవుడు నన్ను ఆశీర్వదించాలి,
నా ఇంట్లో ఉన్న సమస్య దేవుడు తీర్చాలి, నా ఒంట్లో ఉన్నటువంటి బలహీనత జబ్బు దేవుడు తీసేయాలి, మా కుటుంబంలో సమాధానం ఇవ్వాలి. మాకెన్నో అక్కరలు ఉన్నాయి, అప్పుల బాధ, రాత్రింబగళ్ళు కష్టపడి పని చేసిన చేతిలో రూపాయి నిలబడడం లేదు, ఎంతో సంపాదిస్తున్నా చిల్లి పడినటువంటి సంచిలో డబ్బులన్నీ పోసినట్టు కారిపోతున్నాయి. దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాలి. ఎంతో కష్టపడుతున్నాం, కానీ సమాజంలో మేము అనుకున్న స్థాయికి ఎదగలేకపోతున్నాము. కష్టపడి సంపాదించుకున్న ముద్ద కలిపి ఎంతో ఇష్టంగా ఎంతో సంతోషంగా నోట్లో ముద్ద పెట్టుకునే లోపల ఎక్కడి నుంచో క్రాక్ వచ్చి తన్నుకుపోతుంది. ముద్ద ప్లేట్లోంచి కలిపి నోట్లో పెట్టుకునే లోపల క్రాక్ వచ్చి తన్నుకుపోతుంది. పడ్డ కష్టమంతా వ్యర్థమైపోతుంది. ప్రయాస మిగిలింది కానీ ఫలితం దక్కడం లేదు. మనందరం మన జీవితంలో ఇలాంటి పరిస్థితులు మనం అనుభవిస్తూనే ఉన్నాము. ఏ సమస్య లేదండి నాకు అన్నోళ్ళు ఎవరైనా ఉంటారా? నాకే సమస్య లేదు అన్నవాళ్ళు ఉంటారు? లేదు. స్వాతంత్రోద్యమానికి సహాయం చేసినటువంటి మహాకోటీశ్వరుడు పార్సీ మతస్థుడు టాటా, జంషెడ్జీ టాటా. ఆయన భారతదేశానికి స్వాతంత్రం వచ్చాక దేశ నిర్మాణము కొరకు మీకు డబ్బులు అవసరం అవుతాయని కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రథమ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నప్పుడు 500 కోట్లు ఫండ్ ఇచ్చారు టు కన్స్ట్రక్ట్ న్యూ ఇండియా. అంత కోటీశ్వరుడు. ఆయనకి ఏమన్నా సమస్యలు ఉంటాయా? ఇక ఏముందండి, ఏదున్నా కొనుక్కుంటాడుగా. 500 కోట్లు ఇప్పుడు కాదు, అప్పటికి ఇంకా నేను పుట్టనే లేదు. నేను పుట్టి నాకు జ్ఞానం వచ్చిన తర్వాత నేనే 90 రూపాయలకు ఒక సోనా మసూరి మంచి సన్నటి పాత బియ్యం, బంగారం లాంటి బియ్యం బస్తా 90 రూపాయలకు నేను కొన్నాను. నేను పుట్టి నాకు 10 ఏళ్ల వయసు ఉన్నప్పుడు. మరి ఆ టైంలో 90 రూపాయలు కిలో బియ్యం. మరి ఇప్పుడు ఒక 90 పైసలకు కిలో బియ్యం, 90 రూపాయలు బస్తా, క్వింటాల్. మరి ఇప్పుడు క్వింటాల్ ఎంత ఉంది రఘు? 25 కేజీల సంచులు తయారు చేశారు ఇప్పుడు. అంతెప్పుడు కొనట్లేదు, క్వింటాల్ ఎప్పుడు కొనట్లేదని మొత్తం 7-8 వేలు అవుతుంది. 7-8 వేలు అవుతుంది. ఇప్పుడు 7,000. ఒకప్పటి 90 రూపాయలు. నేను 90 రూపాయలు కొన్న బియ్యం ఇప్పుడు నా పిల్లలు 7,000 అనుకుంటుంది. ఇంత డబ్బు విలువ చాలా మారిపోయింది. మరి అంతకంటే ఇప్పుడు స్వాతంత్రం వచ్చినప్పుడు, స్వాతంత్రానికి ముందు 1940స్లో మా తాతయ్య గారికి 5 రూపాయల జీతం, 14 మంది పిల్లలు, ఇంట్లో 4 పని మనుషులు. ఈ మొత్తం 14 మంది పిల్లలకు అమ్మగారు, తాతయ్య గారు, 4 పని మనుషులకు క్రిస్మస్ షాపింగ్ చేస్తే మంచి నాణ్యమైన రాజవస్త్రం ఇంతమందికి బట్టలు కొంటే 5 రూపాయలు. 5 రూపాయలు. 5,000 ఎందుకు పనికొస్తాయండి? ఒక్క సూటే రాదు. అంటే వెనక్కిపోతా ఉంటే డబ్బు విలువ చాలా ఎక్కువ. అంత విలువ. ఒకప్పుడు జేబులో డబ్బులు పట్టుకెళ్ళి సంచిలో కూరగాయలు తెచ్చుకున్నారట. ఇప్పుడేమో సంచిలో డబ్బులు పట్టుకెళ్ళి
సంచిలో డబ్బులు పట్టుకెళ్ళి జేబులో కూరగాయలు తెచ్చుకుంటున్నారు. సంచిలో డబ్బులు పట్టుకెళ్ళి అంటే రివర్స్ అయింది వ్యవహారం. మొన్న ఎవడు కార్టూన్ చేశాడు, కూరగాయలు కొట్టుకెళ్ళి ఏం కావాలంటే ఒక్క వంకాయ, ఒక్క పచ్చిమిరపకాయ, 4 కొత్తిమీర ఆకులు, కట్ట కాదు, ఒక్క టమాటా, ఒక్క బంగాళదుంప, అలా కొంటున్నారంట. ఒక్క దొండకాయ, ఒక పావు పొట్లకాయ, పొట్లకాయ సగంలో సగం. మరి అలాగైపోయింది. ఎందుకంటే మండిపోతున్న ధరలు ఈ రోజుల్లో. కానీ మరి నా చిన్నతనంలో నేనే అద్భుతంగా నేను చూశాను. 10 పైసలు, మీరు చాలామంది చూసి ఉంటారు. 10 పైసలు ఉండేది, 5 పైసల నాణ్యం ఉండేది, 3 పైసలు ఉండేది, 2 పైసలు ఉండేది, 1 పైసా రాగి పైస కూడా ఉండేది. ఆ 1 పైసా ఇస్తే ఇన్ని బఠానీలు ఇచ్చాం, ఇన్ని గుప్పెట్టిన దోశల నిండా చక్కగా తింటూ ఆడుకునేవాళ్ళు. అప్పుడు నేను ఇంత సమృద్ధి అనుభవిస్తుంటే మా తాతగారు అనేవాడు, ఏం కరువు కాలం వచ్చిందిరా, దరిద్రపు కాలం అనేవాడు. 1 పైసా ఇచ్చి నేను దోశల నిండా బఠానీలు కొనుక్కొస్తే కరువు కాలం వచ్చిందిరా, దరిద్రం వచ్చింది. ఒకసారి అడిగే, తాతయ్య నీ జీతం ఎంత అని అంటే 5 రూపాయలు. ఏమనుకున్నావు? ఆ టైం కల్లా మా నాన్నగారికి 500 జీతం అయ్యి, స్కూల్ హెడ్ మాస్టర్ గారు. ఎప్పుడు 90 రూపాయలు క్వింటాల్ బియ్యం ఉన్నాం. కానీ అంతకన్నా ముందు మరి ఇంటిల్లిపాదికి షాపింగ్ చేసిన ఒక 5 రూపాయలు అయ్యి ఆ సమృద్ధి కాలంలో టాటా గారు, జంషెడ్జీ టాటా గారు 500, అంటే ఇప్పుడు ఎంత డబ్బు ఇచ్చుంటారు. ఇప్పటి లెక్కలో కనీసం 10,000 కోట్ల, ఇంకా ఎక్కువ, 1,00,000 కోట్లు, 1,00,000 కోట్లు ఇచ్చుంటారు. అంత సంపన్నుడు. ఆయనకేమి సమస్య అండి? ఏం సమస్య లేదు. ఆయన 1,00,000 కోట్లు ఉండక ఆయనకేం అనుకుంటాం. ఆయనకు ఒక సమస్య, ఆయనకు పిల్లలు పుట్టాలని ఆయన జర్మనీ, అమెరికా అన్ని దేశాల్లో వైద్యం చేయించుకున్నారు. నీకు పిల్లలు పుట్టరు అని చెప్పేసి డాక్టర్. అప్పుడు ఒక అనాథ బాలుని పెంచుకున్నాడు, రతన్జీ టాటా. పుట్టినాడు రతన్జీ టాటా, సొంత కొడుకు కాదు, అంత మహాకోటీశ్వరునికి కూడా ఒక సమస్య ఉంది. నాకు చాలామంది కోటీశ్వరుడు తెలుసు, వ్యక్తిగతంగా పర్సనల్గా నేను మాట్లాడి. ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య. ఏ సమస్య నాకు లేదు అన్నవాడు నాకైతే ఎవడు కనపడలే. అందరికంటే ఎక్కువ సమస్యలు నాకు కూడా ఉంది. ఇక నేను సమస్యలు చెప్పుకోవడం మొదలు పెడితే ఎవరికి ప్రయోజనం లేదు, ఎవరికి ఎంకరేజ్మెంట్ ఉండదు, ప్రోత్సాహం ఉండదు. మీరు బోధకుడే ఇన్ని సమస్యలు నలిగిపోతుంటారు. ఎందుకు ప్రార్థనకు రావాలండి, తెలియక వచ్చా అని అనుకునే ప్రమాదం కూడా ఉంది. మీ దగ్గరకు వస్తే మా సమస్యలు పోతాయి అనుకొని వచ్చాం సార్. మీకే పుట్టడు సమస్యలు, ఇంకా నువ్వేం తీరుస్తావు నా సమస్య? ఒక అమ్మగారు వచ్చింది, మొదటిసారి సంఘానికి వచ్చింది. అప్పుడు గుడ్ ఫ్రైడే ప్రసంగం చేశాడు ఒక పాస్టర్. ఆయన తల మీద ముళ్ళ కిరీటము, కాళ్ళు చేతులు నీకులు, ఒళ్ళంతా పొరడాలు, మన కొరకు ఆయన బలి అయినారు. ఆమె మంచిది బాబాయ్, ఇంకా నేను రాను. అదేంటంటే ఆయనే నానా బాధలు వచ్చి మనకేం సాయం చేస్తాడు ఆయన నానా బాధలు పడి చచ్చిపోయి పాపం మహానుభావుడు, నాకేం సాయం చేస్తాడు, నాకు సమస్యలు ఉన్నాయంటే ఆయనకి ఇంకా పెద్ద సమస్య ఉందండి. సమస్య లేని మనిషి లేనే లేవు. నాదే పెద్ద సమస్య అనుకుని ఎవరికైనా చెప్పుకుంటే వాడికి అంతకంటే పెద్ద సమస్య. మనందరము దేవుని దగ్గరికి ఎందుకు వచ్చే యథార్థంగా చెప్పండి.
హృదయంలో ఏదో ఒక బాధ, ఏదో ఒక కొరత ఉంది. మనకు కావలసింది దొరకలేదు, మనస్సుకు వేదన, సంతోషం లేదు, ఇంకేదో కావాలి. ఒక వెలితి అనుభవిస్తున్నాం. ఈ వెలితి ఎలా తీరాలి అంటే మనందరికీ పెద్దోళ్ళు నేర్పించాలి ఏంటంటే సమితి సమాజ కూటానికి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత గుడ్లు అప్పగించి చూడాలి. ఆయన ఏమైనా చెప్పుకొని మనం అది పట్టించుకోకూడదు. అలా గుడ్లు అప్పగించి అలా చూడాలి. వింటున్నాను అనుకుంటాడు అమాయకుడు, మనం వినక్కర్లా. వింటున్నామని ఆయనకు అట్లా నమ్మకం కలిగించి అలాగా చూస్తుంటారు. ఒక అమ్మగారు ముందు కూర్చునేది అలాగా చూస్తాం. ఇంత బాగా వింటుంది అనుకున్న తెలియకనే ఒకరోజు వాళ్ళ ఇల్లు దర్శించడానికి ఇంటికి పోతే ఇంట్లో చైర్లో కూర్చొని రాను పోయిందేమో అనుకున్నా. నిజం చెప్పొద్దు, భయం వేసింది నాకు. ఆ ముందుకు పోయి ఇలాగంటే లేదు తడిసినప్పుడు ఏ ఉలుపు పలుకులు ఇలాగన్నాను, పట్టించుకోవట్లేదు. బాబు పోయిందా ఏంటనుకుంది. బాబు ఎవరు లేదా ఇంట్లో ఏంటి బాబు గారు ఏంటమ్మా ఇలాగంటే నువ్వు అసలు నిద్రపోయింది బాబు గారు, నాకు కళ్ళు తెరిచి నిద్రపోయి అలవాటు ఉంది. అప్పుడు అర్థమైంది చర్చిలో ఆమె అలాగే ఎందుకు కూర్చుంటుంది. అది చర్చిలో గుడ్లప్పగించి అలాగే ఉందంటే అర్థం ఏంటంటే అక్కడ కూడా ఇదే పని చేస్తుంది. అమాయకుడిని నేను అబ్బా తల్లిగారు ఏం వింటున్నారండి వాక్యం నేను మురిసిపోతున్నా. అప్పుడు కానీ నాకు గాలిపోయింది మొత్తం. ఏమో ప్రతి అయితే అమ్మగారు మీరు చర్చిలో నిద్రపోతారు కదంటే అవును బాబు గారు, కానీ అదేంటమ్మా నిద్రపోతున్నానని చెప్పుకుంటున్నావు, నీకు అసలు బాధ అనిపించట్లేదా, సిగ్గేయట్లేదా, చర్చిలో నిద్రపోతున్నానని చెప్పుకుంటావు ఏంటంటే బాధ ఏంటి బాబు గారు, గొప్ప సాక్ష్యం అండి, గొప్ప సాక్ష్యం. ఏంటి సాక్ష్యం అంటే దేవుని సన్నిధులు, దేవుని మహిమ బాబు గారు. ఇంట్లో ఎంత ప్రయత్నించా రాత్రంతా నిద్ర రాదు. తమరు ప్రసంగం ఎత్తుకుంటారా జమ్ములు నిద్ర ముంచుకొచ్చేస్తుంది బాబు గారు. గొప్ప సాక్ష్యం నేను చెప్పాలనుకున్నా చాలాసార్లు, మీరు టైం ఇవ్వలేదు. ఆమె యథార్థవంతురాలు, ఆమె నిద్రపోతుంది. చాలామంది విశ్వాసులు నిద్రపోరు కానీ నిద్రపోయిన వాళ్ళతో సమానం. చెప్పే బోధ బుర్రకెక్కదు. వస్తారు కూర్చుంటారు, ఏం చెబుతున్నాడో పట్టించుకో. నాకు ఒక 10-15 ఏళ్ల కిందట దేవుడు ఈ విషయం బయలుపరిచాడు. అంతకుముందు ఏంటంటే నేను 5-6 గంటల ప్రసంగాలు చేసేవాడిని. తర్వాత అందరు లైన్ కడితే అందరి కోసం ప్రార్థన చేసేవాడిని. అప్పుడు ఏమన్నా బలం ఉంది, అప్పుడు ఆరోగ్యంగా ఉన్నాను. అవును, అసలు ఇదంతా నేను పడే ప్రయాస ఇది న్యాయమేనా, ప్రయోజనకరమేనా అని నాకు డౌట్ వచ్చింది. ఒక్కసారి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడి ప్రార్థనకు వచ్చిన వాళ్ళు ఒక ప్రశ్న అడుగు అని నాకు చెప్పాడు. సరే ప్రభు అడుగుతానని ప్రార్థనకు వచ్చిన వాళ్ళని అడిగాను. 4 గంటలు ప్రసంగం చేశా కదా. అవునండి పాస్టర్ గారు. ఏం చెప్పాను నేను చెప్పాను. అదండి అది బాబు గారు అదండి మరి మీరు వాక్యం చెప్పారు. ఆయన వాక్యమే లేనాయన, వాక్యంలో నేను చెప్పిన పాయింట్ ఏంటి అంటే దేవుడు గొప్పవాడండి. అసలు ఏం మూల వాక్యం ఎత్తాను, ఎక్కడ ల్యాండింగ్ అయ్యాను వినలేదు అయ్యగారు సార్. మరి 4 గంటలు గుడ్లప్పగించి చూసడం వాక్యం వినలేదా? మరి ఎందుకు వచ్చావు అంటే మీరు ప్రార్థన చేస్తారని వచ్చాం. ఇది విషయం. 90% క్రైస్తవ సమాజం భారతదేశంలో, ఇండియాలో, మన తెలుగు ప్రాంతాల్లో ఇలాగే జరుగుతుంది.
సమాజ కూటాలకు వస్తారు. ఎందుకు వస్తారంటే ఏదో నేర్చుకుందామని రారు. దేవుడు ఏం చెబుతాడో విందామని కాదు, నా బ్రతుకును దిద్దుకుందామని కాదు, మారు మనసు పొందాలని కాదు, నేను పరిశుద్ధపరచబడాలని ఆశే లేదు. ఒక పాఠం నేర్చుకుందాం, విశ్వగురువు పాదాల దగ్గరకు వస్తున్నా, నాకు నీ జ్ఞానము దయచే ప్రభు, నా బ్రతుకులో నీకు ఇష్టంగా ఏముందో నాకు తెలియచే, నాతో మాట్లాడు అని అడిగేది లేదు. అలాంటి వేదన లేదు, ఆకలి లేదు, దప్పిక లేదు. నీ ధర్మశాస్త్రమునందైన అధిక వాంఛ చేత నోరు తెరిచి వగర్చుచున్నానన్నాడు దావీదు. ప్రభువా నాతో మాట్లాడు. మోషేకు దాహం దేవుని స్వరం వినాలని, దేవుని ముఖం చూడాలని. అబ్రాహాముకు ఆశ. దేవుని బిడ్డలారా, ప్రవక్తలందరూ ఆశగొన్నారు దేవుని కోసం. ప్రభువా నాతో మాట్లాడు, నాతో మాట్లాడు. కానీ ఇవాళ క్రైస్తవ సమాజం ఎలా నడుస్తుందంటే, ప్రసంగాలు చేయడం అనేది వాళ్ళు ఏదో చెబుతారు, చెప్పాలి కాబట్టి చెబుతారండి. మనం వినడానికి నేర్చుకోవడానికి వెళ్తామేంటి? అదేమన్నా బడా? ఎందుకు వెళ్తాం? మరి నేర్చుకోవడానికి రారు, మరి ఎందుకు వస్తారు? మిమ్మల్ని అంటం లేదు, మొత్తం మన క్రైస్తవ సమాజం అంతటి కూర్చుంటున్నాం. నా 45 సంవత్సరాల బోధన సేవ సారాంశం చెప్తుంది. 45 ఏళ్ళుగా ఇదే పరిస్థితి. వస్తారు, ఏం చెప్పాను? ఇప్పుడు వాక్యం అంటే ఎవరు చెప్పరు. మరి ఎందుకు వచ్చినట్టు? ఏదో నేర్చుకుందామని కాదు. ఆఖరిని అయ్యగారు చేయబెట్టి ప్రార్థన చేస్తారు దానికోసం. అంటే ఆత్మ దేవునికి కనెక్ట్ కావడం లేదు, మనస్సు దేవునికి కనెక్ట్ కావడం లేదు, అనుసంధానం కావడం లేదు. ఇక్కడ జరుగుతున్న వ్యవహారము, ఉపదేశము, గద్దింపు ఏం పట్టింపు లేదు మనకు. అదంతా సోది మనకెందుకని ఆఖరణ అలా చేయబెడతాడు చటగోపం పెట్టినట్టు. అప్పుడు ఆశీర్వాదం వస్తుంది, మన సమస్యలు తీరుతాయి. అయ్యగారు చిన్న సెలవు గుర్తేయండి అని వేయించుకుంటారు. గుర్తేస్తాం బాబు, సిలువను మోసేది లేదా? సిలువ దగ్గరికి వచ్చేది లేదా? సిలువను చాటించేది లేదా? మరి ఇదొక రకం మంత్రం, ఏదో రకమైన మతం తయారైంది. ఎంత మాలోకమో చెప్పలేదు. సరే, ప్రార్థన చేస్తాం. వచ్చిన వాళ్ళు ఎందుకు బాధ పెట్టాలి? సరే, నేను అలసిపోతే పోయి ప్రార్థన చేసిన తర్వాత మళ్ళీ రూపాయి నోటు, 100 రూపాయలు ఇస్తాం. మరి ఇప్పుడు ఇది ఎందుకు ఇచ్చినట్టు నాకు అర్థం కాదు. అంటే బాగానే ప్రార్థన చేసిన జీతం తీసుకో, కూలి ఇచ్చింది నాకు అర్థం కాదు, నాకు తెలియక అడుగుతున్నాను. లేదంటే దేవునికి ఆరాధన, దేవునికి మేము సమర్పించుకుంటున్నామంటే మంచి. అది ముందెందుకు ఇవ్వలేదని నా పాయింట్. ప్రార్థన చెయ్యి అని చేసిన తర్వాత ఎందుకు ఇస్తారు? చేసిన పనికి కూలి అది ముందే ఇవ్వచ్చుగా. ఇప్పుడు ఒక్క మనిషి కోసం ప్రార్థన 1 నిమిషం చేశాను అనుకో, ఒకే నిమిషం అర్జెంట్ ప్రార్థన, ఏం పెద్ద టైం తీసుకోకుండా. భోజనం దగ్గర అర్జెంట్ ప్రార్థన చేయమని అంటాడు. అర్జెంట్ ప్రార్థన, దేవా నాకు ఆత్రం, నీకు స్తోత్రం, ఆమేన్ అని తింటాం మొదలుపెట్టాడు. అట్లా ఆత్రం స్తోత్రం ప్రార్థనే చేసామనుకోండి, ఒక్క మనిషికి 1 నిమిషం చేస్తే 100 మందికి 100 నిమిషాలు, అంటే 1 గంటన్నర. 200 మందికి 3 గంటలు. అంతకుముందు 3 గంటలు వాక్యం చెప్పుకుంటాను, మళ్ళీ 3 గంటలు ఇన్ని 100 మందికి ప్రార్థన చేయాలి. వాక్యం చెప్పి మళ్ళీ ముగించినప్పుడు ప్రార్థన అందరి కొరకు చేస్తాం కదా,
ఆ ప్రార్థన కుర్చీల కొరకు, బెంచీల కొరకు, తివాసీల కొరకు చేస్తామా, మనుషుల కొరకు చేస్తామా? అప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఆమె అన్నారుగా, అట్లగునుగాక. మరి ఆ ప్రార్థనలో దేవుడు నన్ను దర్శించడం నమ్మకం ఎందుకు లేదు? మళ్ళీ రెండో ప్రార్థన ఎందుకు అంటే, అంత దూరం నుంచి అందదు సార్. దగ్గర పోయి చేయి పెట్టినప్పుడు అప్పుడు కరెంట్ వస్తుంది. అవును, మా లోకం చెబుతున్నాను. దూరం నుండి చేస్తే ప్రార్థన శక్తి వాళ్ళకి అందదు. దగ్గరికి వెళ్ళి చెయ్యి పెట్టించుకుంటేనే అప్పుడు తృప్తి. ఇక్కడ ఒక డబ్బా పెట్టి ఎవరెవరు కానుకేస్తారు మొత్తం అందులో వేసేయండి, అందరి కోసం. అట్లా కాదు, నాకు స్పెషల్గా చేయాల్సిందే. మళ్ళీ కానుక కోసం వాళ్ళు రెండో ప్రార్థన చేయాల్సిందే. ఈ 200 మందికి ప్రార్థన చేస్తే 4 గంటలు కాదు. వీడికి సేవకుడు ఉండాలన్నా చచ్చిపోవాలన్నా. నీకేమో ఇంట్లో 1 నిమిషం ప్రార్థన టైం ఉండదు. దైవజనుడేమో 4 గంటలు వాక్యం చెప్పాలి, మళ్ళీ 4 గంటలు ప్రార్థన చేయాలి. చేసినాక ఇంత ప్రార్థన చేయించుకొని వెళ్ళిపోయేటప్పుడు ఆ రోడ్డు మీద పట్టుకొని, ఇవాడు అయ్యగారు ఏం బోధ చేశాడంటే, అది ఎవడికి కావాలండి, అది ఎవడు పట్టించుకుంటాడు? ఏదో దేవుని సన్నిధిలో కూర్చుంటే కాస్త మా ఆర్థిక ఇబ్బందులు పోతాయి, జబ్బులు పోతాయి, సమస్యల పరిష్కారానికి వచ్చారు తప్ప దేవునికి అనుసంధానం అవుదామని రాలేదు. అలాంటి వాళ్ళు పరలోకానికి వస్తారా? మరి పరలోకానికి రాని వాళ్ళు సన్నిధి కూటానికి ఎందుకు రావాలండి అనవసరంగా? ఒక పాస్టర్ గారు ఉండేవారు, జాన్ రత్నం గారని. రాజమండ్రి దగ్గర గోదావరి గట్టు మీద ఒక ఊరు ఉంది, ఔరంగాబాద్. ఇప్పుడు ఉంది ఆ ఊరు. ఆ ఊరిలో ఒక్క ముస్లిం లేడు, కానీ ఊరి పేరు ఔరంగాబాద్. నేను మొత్తం ముస్లిమ్స్ అనేమో అనుకున్నా, ఒక్క ముస్లిం లేడు. నన్ను వాక్యానికి పిలిచారు, జాన్ రత్నం అని చెప్పాడు. పరలోకానికి రావాలి అని ఆశ ఉన్నవాళ్ళు పరలోకానికి ఎలాగైనా రావాలి, దాని కొరకు ఎంత కష్టమైనా పడతా, ఎంత నష్టమైనా అనుభవిస్తా అనుకున్నోళ్ళే మా సంఘానికి రండి. పరలోకానికి రానోళ్ళు దయచేసి మా చర్చికి రాకండి. ఎందుకమ్మా మీరు రావడం? మీరు వచ్చారని మేము మురిసిపోయి ఈ చర్చి పూలు కొట్టుకొని పెంచుకొని అప్పులు చేసి చర్చిలు కట్టుకొని మీ కొరకు అప్పులో పాలై అప్పులు తీర్చుకొని ఫైనల్గా రాకడలో ఎత్తబడేటప్పుడు ఈ సంఘం రానే రాదు. పరలోకానికి రానోళ్ళ కొరకు మేము అప్పులు ఎందుకు చేయాలి? పరలోకానికి రానోళ్ళ కొరకు మేము మందిరాలు ఎందుకు కట్టాలి? కనుక పరలోకానికి రావాలి, దాని కొరకు నేను నా ప్రాణమైన ఇచ్చేస్తా అన్నోళ్ళకు 3 4 10 మందో మీకోసం నేను కష్టపడ్డా, ఖర్చు పెట్టినా నాకు కూడా ఫలితం ఉంటుందని చెప్పి అంత నిష్కర్షగా పరలోకానికి రానోళ్ళు మందిరానికి రాకండి. ఎంత ఖరీదైనా చెల్లిస్తాను, నేను రావాలి పరలోకానికి. నన్ను నేను ఉపేక్షించుకుంటా. అవన్నీ మనకు అర్థం కాని భాష, పరలోక భాష. ఏది ఏం అర్థం కాదు. సన్నిధికి వెళ్తాం, మనసు అప్పగించము, వినము, మ్యాటర్ లోపలికి వెళ్ళదు, అంశము, పాఠము, జ్ఞానము, దేవుని గద్దింపు, హెచ్చరిక లోపలికి వెళ్ళదు. దైవజనులు కొంతమంది ఇలా నేర్పించారు. ఎందుకంటే సబ్జెక్టు చెప్పరు కాబట్టి, అంశం ఉండదు కాబట్టి. ప్రజల్ని ఆకర్షించాలి. ఎలా ఆకర్షించాలి మరి? ఏదైనా ఒక లోతైన పాఠం చెబుతామని అనుకునే స్థితి లేదు కనుక ఏదో ఒకరు చెప్తాను రా బాబు, ఆఖరిని చేయబెట్టి ప్రార్థన చేస్తాను చూడు, దానికోసం రండి అని నేర్పించారు. సమాజం అలా తయారైంది. కానీ యేసు అలాంటి సేవ చేయలేదు, పౌలు అలాంటి సేవ చేయలేదు. నీ సమస్యలన్నీ తీరుతాయి 100%, అనుమానమే లేదు. నీకు రోగం ఉన్నా రోగం వెళ్ళిపోతుంది, అప్పులుంటే అప్పులు పటాపంచలు అయిపోతాయి. నీ మీద మంత్రశక్తులు పనిచేస్తుంటే, చేతపడులు పనిచేస్తుంటే అవి కాలి భస్మమై అంతర్ధానం అయిపోతాయి.
నీ శరీర బలహీనతలు, ఆత్మ బలహీనతలు అన్ని మటుమాయమైపోతాయి. దేవుని సన్నిధికి వచ్చావు, వట్టి చేతులతో నువ్వు వెళ్ళవు. దేవుడు నిన్ను వ్యర్థంగా వెనక్కి పంపడు. నీ సమస్యలన్నీ తీరే చోటు యేసయ్య సన్నిధి. కానీ ఎప్పుడు తీరుతాయి తెలుసా? నీ దేవుడైన యెహోవా మాట దాని మీద మనసు పెట్టాలి. దాని మీద మనసు పెట్టాలి. దేవుని మాట నీవు శ్రద్ధగా ఆలకించినట్లయితే ఆ మాటే నీలో స్వస్థత కలిగిస్తుంది, ఆశీర్వాదం కలిగిస్తుంది, నీలో బలహీనతలు దూరపరుస్తుంది, నిన్ను పరిశుద్ధపరుస్తుంది, నిన్ను సంపూర్ణురాలను చేస్తుంది. దేవుని మాట అంటే ఏదో ఉపన్యాసం అనుకోకు. అన్ని మతాలలో చెప్పినటువంటి ధర్మోపదేశం అనుకోకు. అన్ని మతాల ధర్మ ఉపదేశకులు, ధర్మ ప్రచారకులు చెప్పే మాటలు వేరు. క్రైస్తవ సమాజంలో దైవజనులు చేసే వాక్య పరిచర్య వేరు. అక్కడ జరిగేది మత ప్రచారం, ధర్మ ప్రచారం. ఇక్కడ జరిగేది ఏంటో తెలుసా? సృష్టిని చేయడానికి కలుగును గాకని ఏ వాక్కు పరమాత్ముడు పలికాడు ఆ వాక్కు నీలో వస్తుంది. దేవుని హల్లెలూయా. మత్తయి సువార్త 8వ అధ్యాయం 16వ వచనం చదవండి దయచేసి. మత్తయి సువార్త 8. దయ్యములు పట్టిన అనేకులను ఆయన దగ్గరికి తీసుకొని వచ్చిరి. ఆయన మాట వలన దేవునికి స్తుతి స్తోత్రం కలుగును గాక. మాట వలన ఎందుకు తెలుసా? వాక్యము దేవుడై ఉన్నాడు కనుక దేవునికి స్తోత్రం కలుగును గాక. యోహాను సువార్త 1వ అధ్యాయం 1 నుండి చూడండి దయచేసి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యం ఏమై ఉండెను? దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును, సమస్తమైన మూలం అంటే ఎవరి మూలంగా? వాక్యమయ్యున్న దేవుని మూలముగా కలిగను. దేవుడయ్యున్న వాక్య మూలంగా కలిగను. నీకు ఏది కావాలో ఆ కార్యాన్ని జరిగించేది వాక్యము. వాక్యము నీలోనికి వెళ్ళి ఉంటే అప్పుడు నీలో స్వస్థత జరుగుతుంది, విడుదల జరుగుతుంది, శాంతి కలుగుతుంది, ఐశ్వర్యం కలుగుతుంది. ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రార్థించు. వాక్యము నీ హృదయంలో లేకపోతే దైవ సేవకుడు చేయబెట్టినందుకు ఏం జరగదు. అదొక విగ్రహారాధన, అదొక మూఢనమ్మకం. క్రైస్తవ మూఢనమ్మకాలు ఇవి. అయ్యగారు నీ మీద చేయబెట్టినందుకు కార్యం జరగదు. దేవుడయ్యున్న వాక్యం నీలో వచ్చినందుకు కార్యం జరుగుతుంది. దేవునికి అయ్యగారు మరి మన లోపల వాక్యం లేకపోతే అయ్యగారు చేయబెట్టిన ఏం జరగదా అంటే జరుగుతుంది. ఎందుకు జరగదు? ఏం జరగకుండా ఉండదు, బట్టతలు వస్తుంది. అది అయ్యగారు వాక్యం చెప్పి ఒళ్ళంతా వేడైపోయి ఉంటుంది కదా. ఆ వేడి చేయి మీద పెడితే ఉన్న జుట్టు కాస్తారా అలిపోతుంది. అదొకటే ఫలితం. నువ్వు వాక్యానికి నీ హృదయం అప్పగించకుండా గుడ్లు అప్పగించి నిద్రపోతే ఈయన పెట్టినందుకు కరెంట్ షాక్ వస్తుంది నీకు. అంత పిచ్చోడు దేవుడు. దేవుని వాక్యాన్ని ఎవరు గౌరవించరో వారిని ఆశీర్వదించడానికి దేవుడు తన శక్తిని పంపడు. పరలోకం నుంచి దేవుని శక్తి నీ కోసం దిగి రావాలంటే నీ హృదయంలో దేవుని వాక్యానికి స్థానం ఉండాలి. హల్లెలూయా. అందుకే వాక్యమును ప్రేమించాలి. వాక్యం ఏమండి?
యోహాను 3:16 ఏం చెప్పాడు? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. దేవునికి స్తోత్రం. యోహాను 3:16 దేవుడు హల్లెలూయా, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. మరి ప్రేమించినందుకు ఇప్పుడు ఏం చెయ్యాలి? ఏం చేయాలంటే మొదటి పేతురు 3:16 చదవండి. మీ హృదయములలో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. హృదయములలో క్రీస్తును ప్రభువుగా ఎందుకు ప్రతిష్ఠించాలి? నిన్ను ఆయన ఎంతో ప్రేమించాడు కనుక. ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా నీవు నశింపక నిత్య జీవము పొందాలని ఆయనే మనిషి దిగి వచ్చాడు కనుక ఆయనను కూడా నీవెంతో ప్రేమించాలి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. దేవుడు లోకాన్ని ప్రేమించాడు. దేవుడు లోకాన్ని ప్రేమించాడు. ప్రసంగాలు వింటున్నాం. బాబు, దేవుడు ప్రేమించడమే కాదు, భక్తుడు కూడా దేవుణ్ణి ప్రేమిస్తాడు. దేవునికి స్తోత్రం. 18వ కీర్తన 1వ వచనం ప్రకారం, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. హల్లెలూయా. యేసయ్య చనిపోయి లేచిన తర్వాత పేతురు దగ్గరికి, సీమోను, యోహాను కుమారుడు అయిన సీమోను, నీవు నన్ను ప్రేమించుచున్నావు. అవును ప్రభా, నేను ప్రేమిస్తున్నాను. నీకు తెలుసు. మళ్ళా రెండోసారి, నీవు నన్ను ప్రేమించుచున్నావా? చెప్పాను కదయ్యా, నీకు తెలుసు కదా, నేను ప్రేమిస్తాను. మూడవసారి పేతురు చాలా వ్యసన పడ్డాడు. ఏంటి యేసయ్య మాటి అడుగుతాడు ఏంటి అంటే, 3 సార్లు ఎరుగనని బొంకాడు కనుక ఆ పాపం పరిహారం కావడానికి 3 సార్లు ఐ లవ్ యూ చెప్పమన్నాడు. దేవునికి స్తోత్రం కలిగింది. 3 సార్లు ఏసంటే తెలియదు, మా అమ్మతోడు, మా నాన్నతోడు, నా కూతురుతోడు అని చెప్పాడే ఒట్టు పెట్టుకొని. అంతకుముందే అన్నాడు, నీతో కూడా చావ వలసి వచ్చినను నేను వదిలిపెట్టను అన్నాడు. ఈ లోపల ఆయన మీదకి రోమా సైనికులు వచ్చేసరికి బింబేలు ఎత్తిపోయి, నీళ్ల మీద నడిచిన ఈ మహానుభావునికి చచ్చిన శవాన్ని రా అని పిలిచి బ్రతికించిన మహానుభావుడికి దిక్కులేదు. ఆయన పట్టుకొని కొడుతున్నారు. నన్ను కూడా కొట్టి చంపుతారు భయపడి. ఆయన ఎవరు నాకు తెలియదు అనేసాడు. యేసయ్య చనిపోయాడు, మళ్ళీ లేచాడు. పేతురు దగ్గరకు వచ్చాడు. పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? 3 సార్లు ఐ లవ్ యూ ప్రభువా, నేను ప్రేమిస్తున్నాను నోరారా పలికించాడు. యేసయ్య నీ దగ్గర కోరేది నీ కానుకలు మంచివే, నీ పాటలు, నీ ఆరాధన అంత మంచిదే, కానీ ఆయనకున్న మొట్టమొదటి కోరిక నీ ప్రేమ ఆయనకు కావాలి. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. ఆయన నిన్ను ప్రేమించాడు. ప్రేమకు ప్రతిగా నువ్వు కానుక మాత్రమే ఇస్తావా? హృదయం ఇవ్వవా? దేవుని కొరకు ఏదో ఒక పని చేశాను, ఇంత ఖర్చు పెట్టాను, అంతేనా? యేసయ్యకు నీ సేవ కావాలి, నీ కానుక కావాలి. అన్నిటికంటే మించి ఆయనకు నీ హృదయము, నీ హృదయపూర్వక ప్రేమ కావాలి. ధర్మశాస్త్రం అంతటిలో ప్రధానమైన ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో నువ్వు ప్రేమించ. దీనికంటే ముఖ్యమైన ఆజ్ఞ యోహాను 3:16 దేవుడు మనల్ని ప్రేమించాడు. మనము తిరిగి దేవుని ప్రేమించినట్లు రుజువు ఏమిటంటే, ఆయనను మన గుండెల్లో ప్రభువుగా ప్రతిష్ఠించడం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఊరికైనా ఐ లవ్ యూ చెప్తే సరిపోదు. కాలేజీలో కుర్రోళ్ళకి అలవాటు అయిపోయింది ఐ లవ్ యూ. అమ్మాయికి ఎవడో అది కొంచెం ఆకర్షణీయం కనపడగానే వీడు ఆమె చుట్టూ కుక్కలాగా తిరుగుతుంది. ఏమండి, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. మనది జన్మల అనుబంధం.
అసలు నిన్ను చూడగానే ఎక్కడో ఇంతకుముందు చూసినట్టు అనిపించింది. పూర్వజన్మలో మనం ప్రేయసీ ప్రియులు భార్యాభర్తలు. నేను పుట్టిందే నీ కోసం, నువ్వు పుట్టిందే నా కోసం, నువ్వు లేకుండా నేను బ్రతకలేదు. ఇవన్నీ మాటలన్నీ చెప్పి 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 దాన్ని పడేసిందాగా తిప్పుడు పడతాం. ఎంత కసిరి కొడుతున్నా సరే కుక్కలాగా తిరుగుతాం. వాడు అనుకున్న మోసు తీరిపోయిన తర్వాత మళ్ళీ వాడు ఫోన్ ఎత్తితే ఒట్టు. ఇలాంటి దుర్మార్గులు తయారయ్యారు. ప్రేమ అని ముసిగేసి కామము నెరవేర్చుకుని మోహము, కామము, పాప వాంఛలకు వాడి అందమైన పేరు పెడుతుంది. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. ఈ లవ్ యూ సంగతి ఏదో చూద్దామని ఒక అమ్మాయి ఏం చేసిందంటే, థ్యాంక్ యూ అండి, నిజంగా మీరు నన్ను ప్రేమిస్తారు, నా జన్మ ధన్యం అయిపోయింది, నన్ను ఎవరు ప్రేమిస్తారని అనుకున్నాను, నాకెవరూ లేరేమో, నన్ను ఎవరు ప్రేమించారేమో అనుకున్నానండి, మీలాంటి విశాల హృదయం దొరికారు, మీరు నన్ను ప్రేమించడం నా జీవితానికి ఒక అర్థం దొరికింది, థ్యాంక్ యూ అండి. అంటే ఏంది ఇంతగా ఇది ఫీల్ అయిపోతుంది ఏంటి అని డౌట్ వచ్చి, ఇంత ఫీల్ అయిపోతుంది ఏంటి? నేను ముందు ఐ లవ్ యూ అనగానే నోరుమో ఏంట్రా విధమా అని చెప్పు తీస్తుందేమో అనుకున్నా, కానీ చెప్పు తీయలేదు. 4-5 సార్లు కాగానే అబ్బా ఏమి నా భాగ్యం అండి, మీరు నన్ను ప్రేమిస్తున్నారు, నన్ను ఎవ్వరు ఎప్పటికీ ప్రేమించరేమో అనుకున్నానండి, మీరు దొరికారు, ఆ భగవంతుడు ఇచ్చిన వరమండి మీరు అని వస్తుంది. వాడికి మతిపోయింది. లోగడ ఎన్నోసార్లు చెప్పు దెబ్బలు తిన్నాడు. వాడు కుక్కలాగా కనబడ్డ ఆడపిల్లంలో పడుతుంటాడు కదా. ఈ ఎక్స్పీరియన్స్ కొత్తగా ఉంది. ఐ లవ్ యూ అనగానే ఇది గొప్ప డైలాగ్ చెప్తుంది. అబ్బా ఏమి నా భాగ్యం, ఎందుకలాగా అనుకున్నావు, నన్ను ఎవరు ప్రేమించాలని అంటే, ఎవరు నాకు ఎయిడ్స్ ఉందండి, నన్ను ఎవరు ప్రేమించారేమో, నాకు దిక్కులేదు అనుకున్నాను అంటే, చెల్లెమ్మ ఏం భయపడకు, ఒక అన్నయ్య ఉన్నాడు, అప్పుడు తెలియబోయి చెల్లి అవి కింద లావత్తి పెట్టి, ఎంత దుర్మార్గుడో చూడండి. ఐ లవ్ యూ అనే దాంట్లో ఉన్న గుట్టు, దాని బండారం ఇది. ఏమండి, కొంతమంది డబ్బు చూసి, అందచందాలు చూసి ఐ లవ్ యూ, ఐ లవ్ యూ అంటే పడతారు. అంత ఒత్తిడి. దేవుణ్ణి నువ్వు అలాగా పైకి ఐ లవ్ యూ చెబితే ఆయన ఏమి అమాయకుడు కాదు. ఆడపిల్లలు పడిపోతారేమో, మొగోళ్ళైనా పడిపోతారేమో. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ అంటే నిజంగానే ప్రేమేమో అని మనుషులు పడిపోతారు, దేవుడు పడిపో. నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా, నిజంగా నన్ను వీళ్ళకంటే ఎక్కువ ప్రేమిస్తున్నావా, అవునయ్యా, ఎలా రుజువు చేసుకోవాలి? నువ్వంటే నాకు చచ్చేంత ప్రేమ, నువ్వంటే చచ్చిపోతాను ప్రభా నీ కోసం, ఎలా నమ్మించాలి? నిజంగా నువ్వంటే ప్రేమ ప్రభా, నువ్వు నమ్మవా? ఎలా నమ్మించాలంటే, బాబు నువ్వు చచ్చిపోవనక్కర్లే, నా కొరకు నువ్వు చచ్చిపోవద్దు, ఏమీ చేయొద్దు, కానీ ఒక పని చేయరా, నీ హృదయములో క్రీస్తును ప్రభువుగా దేవుని పట్ల నీకున్న ప్రేమకు ఏకైక నిరూపణ ఆయన నీ హృదయానికి రాజులు చేయ. నా ఇష్టమిది ఇది నీ ఇష్టముగా చేయ, నా ఇష్టమిక గాదాని, నా ఇష్టమిది ఇది నీ ఇష్టముగా చేయ, నా ఇష్టమిక గాదాని, నా హృదయామిది నీయాది రాజా సింహాసనము నాగిని గోగై తుమియో ప్రభువారి పతికి ప్రాతి ఇంచుమి
పదమిదిగో నిరతము ఆడానిమో పదమిదిగో కొనోమియో వరరాజానితో నిరతము ఆడానిమో మరియు పరిశుద్ధ వార్తతో పరిపూర్ణముగా నింపు కొనుమియో ప్రభువాని స్తోత్రం హల్లెలూయా. నా ఇష్టం ఇదిగో ఇది, నీ ఇష్టముగా చేయ. నా ఇష్టం ఇక కాదది, నా ఇచ్చ ఉన్నట్టు నా హృదయం ఇదిగో నీకే ఇయ్యది రాజకీయ సింహాసనం. ఈ భూలోకాన్ని 1000 ఏళ్ల పాటు వెళ్ళడానికి యేసయ్య దిగి వస్తున్నాడు. తొందరగా 1000 సంవత్సరాలు వెళ్తాడు. ఆయన రాజ్యంలో నీతి నివసిస్తుంది. కానీ ఈ లోకమును వెళ్ళడానికి రాకముందు నీ బ్రతుకును ఏలడానికి ఆయన నీలోనికి రావాలని ఆశిస్తున్నాడు. యేసయ్య తొందరగా రావయ్యా రావయ్యా అని ప్రార్థన చేస్తాం. ఎక్కడికి రావాలరా? ఎక్కడికి రావాలి? అదే నీ రాజ్యం వచ్చుడు కాకని మేము ప్రార్థన చేస్తున్నాం కదా. ఎక్కడికి రావాలరా నా రాజ్యం? అది యెరూషలేముకు. యెరూషలేముకు రావాలంటే వీడి ఊరికి రావద్దు, వీడి ఇంట్లోకి రావద్దు, వీడి బ్రతుకులోకి రావద్దు. మళ్ళీ వాడికి స్వస్థత ప్రార్థనలు. యేసయ్యను రమ్మని పిలుస్తున్నావు. లోకములోనికి రా, యెరూషలేముకు రా కాదు. మొట్టమొదట నా గుండెల్లోకి రా, నా హృదయంలోనికి రా తండ్రి. ప్రపంచాన్ని ఏలడానికి రాకముందు నా బ్రతుకుని ఏలడానికి దిగి రమ్మని నువ్వు యథార్థంగా అడగగలిగితే నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. బలహీనతలన్నీ పారిపోతాయి. దయ్యాలు నేను చూసి భయపడుతుంది. సాతానుకు నువ్వు కొరకరాన్ని కొయ్యవైపోతావు. నీ హృదయం దేవునికి అటాచ్, దేవునికి హత్తుకుపోవాలి, అల్లుకుపోవాలి. ఆయన అంటుకట్టబడి స్వస్థతల మీద దృష్టి పెట్టకు, ఆర్థిక ఆశీర్వాదాల మీద దృష్టి పెట్టకు. దాన్ని పట్టుకుంటే అది దొరకదు, ఇది అన్ని నష్టమైపోతాయి. దేవునితో నీవు సజీవ సంబంధం కలిగి ఉండాలి అని ఒక గురి పెట్టుకో జీవితంలో. డబ్బు నువ్వు అడగనక్కర్లే, డబ్బు నీ వెంట పరిగెత్తి వస్తుంది. ఆరోగ్యం నీ వెంట పరిగెత్తి వస్తుంది. ఈ సమాజం నిన్ను ఘనపరచడానికి, నీ కిరీటం పెట్టడానికి నువ్వు పారిపోతుంటే కూడా నీ వెంట తరిమి వచ్చి కిరీటం పెడుతుంది సమాజం. నువ్వు దేన్ని అడగనక్కర్లా. ఆయన రాజ్యమును ఆయన నీతిని వెతకమని. రాజ్యం వెతకమంటే ఏంటి అర్థం? ఆయన రాజ్యము నాలోనికి రావాలని కోరడమే ఆయన రాజ్యాన్ని వెతకడం. దేవుని స్తోత్రం కలుగుతాయి. రాజ్యాన్ని వెతకడం అంటే దేవుని రాజ్యమును ఆయన నీతిని వెతకడం అంటే రైలు బండి టికెట్లు కొనుక్కొని బొంబాయిలో ఉందా మద్రాసులో ఉందా అని వెతుకుతారా? దేవుని రాజ్యం వెతుకుట అనగా కోరుకొనుట. ఆయన రాజ్యమును వెతుకుట అనగా ఆయన రాజ్యమును కోరుకొనుట. ఆయన రాజ్యాన్ని కోరుకున్నట్టు అనగా నా హృదయములోనే ఆయన రాజ్యం రావాలని కోరుకోవడం. ఆ ఒక్క పని చేయండి. ఇక మీకు ఇంకొక స్వస్థత ప్రార్థన అక్కర్లేదు, అయ్యగారు చేయి పెట్టేది అక్కర్లేదు, అనవసరంగా బంగారు లాంటి జుట్టు మీరు పోగొట్టుకునేది అవసరం లేదు. ఈ రోజుల్లో ఎవరు చూసినా సరే అందరికి బట్టతలు వచ్చేస్తాం, చిన్న చిన్న పిల్లలకు. ఎందుకు తెలుసా? ఈ ప్రార్థన చేయబట్టి. పెద్దోళ్ళకి 4 రోజులకు పోతే పర్లేదు. నేను ఇంకో 3-4 ఏళ్ళు 70 ఏళ్ళు అవుతున్నా వయసు. చిన్నోట నేను విన్నా. ఇప్పుడు పోవచ్చు.
కానీ చిన్న చిన్న 25-30 పిల్లలకు కూడా పోతున్న కారణం ఏంటంటే వాక్యం వినకుండా గుండె అప్పగించేసి చేయబెట్టు అంటే పెడతా ఉన్నాడు, వెంట్రుకలు పోతా ఉన్నాయి. ఇంకా అర్థం చేసుకోవట్లా. సమస్యలు ఎక్కడే ఉన్నాయి. ఎందుకు ఎంతమంది ప్రార్థన చేసినా సమస్యలు ఎందుకు అలాగే ఉన్నాయి అంటే, నువ్వు దేవునికి అనుసంధానం కాకుండా దైవజనుడు ఏదో చేయి పెడితే, నూనె గుర్తు సెలువు గుర్తిస్తే అక్కర్లన్నీ తీరిపోతాయి, సమస్యలు తీరిపోతాయి, దేవునికి నాకు రిలేషన్ అనేది అవసరం లేదు అనుకుంటున్నావు. అది నీ పొరపాటు. దేవునికి నీకు సరైన సంబంధం ఉండాలి. నీ జీవితంలో ఒక గురి పెట్టుకో. ఆ గురిని నువ్వు సాధించగలిగితే నీకు స్వస్థత ప్రార్థనలు అవసరం ఉండవు. ఏంటో తెలుసా? హనోకు దేవునితో నడిచినట్టు నువ్వు దేవునితో అనుదినం నడవడం నేర్చుకో. అప్పుడు నువ్వే ఇంకోటి మీరు చేయబెడుతుంటావు. నీకు ఇంకోటి చేయ అవసరం లేదు. ఎవరో నీకోసం ప్రార్థన చేయక్కర్లా, నీవే నువ్వు ప్రార్థన చేస్తావు, అద్భుతాలు జరుగుతాయి. హనోకులాగా నువ్వు దేవునితో నడవకుండా జస్ట్ మీటింగ్ల వరకే నడుస్తావు దేవునితో. ఆదివారం వరకేనా? దేవుడు అమాయకుడా? దేవునికి ఎవరు కావాలి తెలుసా? వారానికి ఒకసారి భజన చేసేవాడు కాదు, యుగ యుగాలు ఆయనతో కాపరం చేసి సంఘ కన్యక కావాలి. యుగ యుగాలు ఆయనతో ఏక ప్రాణంగా, ఏక శరీరంగా, ఏకాత్మగా ఉండి వధువు సంఘ నిర్మాణం కొరకు ఈ భూమి మీద సంఘాలన్నీ ఉన్నాయి. యుగ యుగాలు అంతము లేని కాలం ఆయనలో భాగమై, ఆయనలో సగమై ఉండే సంఘ కన్యకను తయారు చేయడానికి సంఘాలని, ఆయనలో సగభాగం కావాలంటే యేసయ్య కూడా మామూలుగా పెళ్లి చేసుకోడు, ఆయనది లవ్ మ్యారేజ్. ఆయనది లవ్ మ్యారేజ్. క్రీస్తు సంఘమును ప్రేమించి కదా, యోహాను 3:16 దేవుడు లోకమును ప్రేమించి, ఎఫెసీ 5:25-27 అటువల క్రీస్తు కూడా సంఘము అది కళంకము కానీ ముడత అట్టిది మరి ఏదైనా లేని మహిమ గల నిర్దోషమైన సంఘము తన ఎదుట నిలబెట్టుకోవాలని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరచుటకై శిలువ మీద తన్ను తాను అర్పించుకున్నాడు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. దేవుడు లోకాన్ని ప్రేమించి తన కుమారుడిని పంపితే, కుమారుడు మాత్రం సంఘాన్ని ప్రేమించి తన ప్రాణం అర్పించేశాడు. ఎందుకు అర్పించాడు? ఆదివారం వచ్చి భజన చేసి వెళ్ళిపోతావనే, సమాజ కూటాలకు వచ్చి కానికేసి వెళ్ళిపోతావు, అందుక ప్రాణం పెట్టింది ఆయన. ఆదాము ప్రక్కలో గాయం చేశాడు దేవుడు, అక్కడ నుంచి హవ్వ పుట్టి. శిలువలో యేసయ్య ప్రక్కలో గాయమైంది, అక్కడి నుంచి సంఘం అనే కడపటి హవ్వ పుట్టి. ఆయనకు భార్య కావాలి, ప్రేమించేవాళ్ళు కావాలి, అర్థం చేసుకునే వాళ్ళు కావాలి, ఆయనతో ఏకాత్మగా మారిపోయే వాళ్ళు కావాలి. అవసరానికి కిరాణా కొట్టుకొచ్చినట్టు వచ్చేవాళ్ళు ఆయనకు అక్కర్లే. సూపర్ మార్కెట్కి వెళ్తాం, కావలసినవన్నీ తీసుకొని బిల్లు కట్టేసి వస్తాం. వాడికి మనకేం చుట్టరికి ముందు ఆ టైంకు సరుకులు కావాలి, వెళ్ళాం. డబ్బులు కావాలి, ఏటీఎం దగ్గరికి వెళ్ళాం. దేవుని సన్నిధి కూడా ఇదో రకం ఏటీఎం. డబ్బులు అవసరమైతే వస్తాం ఏటీఎం దగ్గర, తర్వాత ఏటీఎంకు మనకి ప్రేమ బంధం ఉంటుంది. డబ్బులు తీసుకొని వెళ్ళేటప్పుడు దానికి ఆవులించుకొని ముద్దు పెట్టుకుని ఎవడైనా, ఇంత బాగా డబ్బులు ఇచ్చావే ఏటీఎం, ఎన్నిసార్లు వచ్చినా ఇస్తావే నువ్వు అంటే నాకు భలే ఇష్టం, ఐ లవ్ యూ ఏటీఎం, ఐ లవ్ యూ ఏటీఎం అంటే అక్కడ పక్కన పడుకొని కుక్క కయ్యమని వేస్తుంది. ఈ రోజులు ఏటీఎంలు అన్నింటిలో కుక్కలు ఉంటాయి, మీరు చూసారు. ఇట్లాంటి కరవటానికి
ఏంట్రా తిక్కలోడా దాన్ని ముద్దు పెట్టుకుంటాడు అని. ఎవడైనా అసలు ముద్దు పెట్టుకుంటాడు ఏటీఎంలో? డబ్బులు ఇచ్చినాక థ్యాంక్ యూ వెరీ మచ్ అంటారా? మెంటలోడు తప్ప ఎవడు అనడు అలాగా. అది యంత్రము దాని పని చేస్తుంది. థ్యాంక్స్ చెప్పుకుంటామా, ముద్దు పెట్టుకుంటామా? దాదాపు అదే స్థానం అయిపోయింది దేవునిది కూడా. పని ఉంటే వస్తాం, పని చక్క పెట్టుకొని వెళ్ళిపోతాం. ఆయనకి మళ్ళీ మనకేమి రాకపోకలు పలకరింపులు ఏముండవు. అది ఆ భక్తి. ఆదివారం వచ్చామంటే థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా నువ్వు వచ్చావు. ఏ మధ్య కూడా చర్చికి రావటమే మానేశారు. ఒక్కడినొచ్చి కూర్చొని ఎంత దిగాలు పడుతున్నానో. పాటలు పాడేవాళ్ళు లేరు, స్తుతులు చేసేవాళ్ళు లేరు, కానుకలు వేసేవాళ్ళు లేరు. మీరు వచ్చారు, చాలా థ్యాంక్స్, మీరు బాగా పాటలు అంటాడు ఆయన. ఆయనకు అవసరమా? మన అవసరం ఆయనకి. పరలోకంలో మహాదూతలు, పరిశుద్ధులైన దేవదూతలు, కెరూబులు, సెరాఫులు మానక రాత్రి మగళ్ళు యెహోవా పరిశుద్ధుడు 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 అని మానక రాత్రి మగళ్ళు గాన ప్రతిగానాలు కోట్ల సంవత్సరాలు చేస్తున్నారు. మన రూపాయానికి అవసరమా? సమాజ కూటానికి వచ్చి నేను దేవుడికి ఏదో గొప్ప మేలు చేశాను ఫీల్ అయిపో, నవ్విపోతారు దేవదూతలు. బుద్ధిహీనుడు నువ్వేంటిరా, దేవునికి నువ్వేం మేలు చేస్తున్నావు? ఆయనకు కావాలి నువ్వు అసలు? రాజ్యాన్ని పరిపాలించే మహారాజుకు ఆ రాజ్యంలో నేల మీద బాగా వచ్చేం అవసరమా? మన బ్రతుకు అంతకంటే కనా కష్టం. మనం ఏదో ఆయన దగ్గరికి వచ్చాము చేసాము అని దాని మీద దృష్టి పెట్టొద్దు. ఒకటే దృష్టి పెట్టుకోవాలి, ఏంటంటే భూప్రపంచంలో ఎవ్వరూ తన జీవిత భాగస్వామిని ప్రేమించలేనంత గాఢముగా, మిక్కుటముగా, ఆర్పజాలని జ్వాల వంటి ప్రేమతో నేను యేసయ్యను ప్రేమించాలి అనేది నీ జీవిత గురిగా పెట్టుకోవాలి. దేవుని స్తోత్రం కలుగు. హనోకు దేవునితో నడిచాడు, నువ్వు కూడా నడవాలి. అబ్రహాము దేవుని స్నేహితుడు, నువ్వు కూడా దేవుని స్నేహితుడివి కావాలి. భక్తిని సాధన చేయమన్నాడు పౌలు. 1 తిమోతి 4:7 అపవిత్రమైన ముసలమ్మ ముచ్చటలు విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే భక్తి సాధన చేయండి. ఆటోమేటిక్గా స్వస్థత జరిగిపోతుంది. భక్తి సాధన చేయండి, ఆటోమేటిక్గా నీకు డబ్బులు వచ్చేస్తాయి. భక్తి సాధన చేయండి, నీ సమస్యలన్నీ తీరిపోతాయి. ఏంటి భక్తి సాధన? దేవుని స్వరం వినడం సాధన చేయండి, దేవునితో మాట్లాడడం సాధన చేయండి, దేవుని చిత్తం ఎలా గ్రహించాలో అది నేర్చుకోండి. దేవుని వాక్యాన్ని దివారాత్రములు ధ్యానం చేయడం సాధన చేయండి. దేవుని వాక్యంలో ఉన్న ఆశ్చర్యమైన సంగతులు ఎలా చూడాలో అది సాధన చేయండి. గూఢమైన గొప్ప సంగతులు, మర్మములు దేవుణ్ణి అడిగి తెలుసుకోవడం సాధన చేయండి. పాపాన్ని ఎలా జయించాలో సాధన చేయండి. దేహాన్ని ఎలా నలగొట్టుకొని లోపరుచుకోవాలో సాధన చేయండి. ఇవన్నీ చేయం, తలకాయ అప్పగిస్తాం. దేవుణ్ణి ఉద్ధరిస్తున్నావు నువ్వు. ఏ మధ్య నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నువ్వు మాత్రం వచ్చి తలకాయ అప్పగిస్తావు. దేవుడు మురిసిపోతాడా? భక్తి సాధనేది. పాపంతో పోరాడుతున్నామా? ప్రార్థనలో పోరాడుతున్నామా? ఇంకొక ఆత్మ రక్షించడానికి ప్రయాసపడుతున్నామా? యేసు ప్రభు తప్ప మోక్షానికి ఇంకో దారి లేదు అని రోజు ఒక్కడికేం చెప్తున్నావా? ఏం లేదు. ఒక ఆత్మ రక్షణ కొరకు కష్టపడేది లేదు, శరీరాన్ని నలుగొట్టుకునేది లేదు, లేఖనాలు పరిశోధించేది లేదు, భక్తి సాధనే లేదు. కానీ అప్పుడప్పుడు కనబడి ప్రార్థన చేయబ్బా ఎంత భక్తో ఈ సిస్టర్ గారికి, ఈ బ్రదర్కి ప్రతి కూటంలో ప్రార్థన చేయించుకుంటానండి, చాలా భక్తులు. ఎవరిని ఉద్ధరించడానికి, ఏం సాధించడానికి. యేసయ్య రాకడ బహు సమీపం నేను చెప్తున్నాను.
ఇంకొక 10-15 సంవత్సరాల్లో ప్రపంచ ఏక ప్రభుత్వం వచ్చేస్తుంది. సాతాను కుమారుడు ప్రపంచాన్ని ఏలుతాడు. నేనే దేవుణ్ణి, యెహోవా కాదు, అల్లా కాదు, రాముడు కాదు, యేసు కాదు, ఎవరు కాదు, నేను దేవుణ్ణి అంటాడు. వాడు ఒప్పుకోకపోతే మెడకాయ మీ తలకాయ లేకుండా నరికేస్తాడు నిర్దాక్షిణ్యంగా. వాడి పేరే క్రూర మృగం. అప్పుడు చేస్తారా భక్తి సాధన? ఇది మిక్కిలి అనుకూల సమయం అన్నాడు. కొంతమంది ఎంతసేపు సువార్త చెప్పినా బాప్తిస్మాలు పొందరు. ఏళ్ళ తరబడి చచ్చిపోతారే, బాప్తిసం ఉండదు. నేడే రక్షణ దినం. ఇదే మిక్కిలి అనుకూల సమయం. ఎందుకు తెలుసా? ఇది అనుకూల సమయం అంటే రాబోతున్నది ప్రతికూల సమయం. నువ్వు మారుమనసు పొందుదామన్న నీకు అవకాశం ఉండని సమయం వస్తుంది. బాప్తిస్మం నువ్వు కావాలన్న ఎవడు ఇచ్చేవాడు దొరకని టైం వస్తుంది. ప్రతికూల సమయం వస్తుంది. అనుకూలంగా ఉన్నప్పుడే రక్షణ పొందరు, అనుకూలంగా ఉన్నప్పుడే ప్రార్థన చేయరు, అనుకూలంగా ఉన్నప్పుడే బైబిల్ చదవరు. మహాశ్రమల కాలం వచ్చినాక అప్పుడు అన్ను చేసేది సాధన జరిగే పనేనా? ప్రభు రాకడ బహు సమీపం. దినములు చెడ్డవి, సమయం పోనీయక జ్ఞానుల వలె సమయం సద్వినియోగం చేసుకోవాలి. సద్వినియోగం ఎలా చేసుకోవాలి అంటే భక్తి సాధనలో సమయం గడపాలి. స్తోత్రం. ప్రార్థనలో ఎంత సమయం గడుపుతున్నాం? రోజు ఎన్ని అధ్యాయులు బైబిల్ చదువుతున్నాం? దేవునితో ఎంత సమయం గడుపుతున్నాం? దేవుని రక్షణ సంకల్పాన్ని గురించి ఎంతమందికి చెప్పావు నువ్వు? దేవునితో హనోకు నడిచాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. క్రీస్తు సంఘమును ప్రేమించి తన ప్రాణం అర్పించాడు. దానికి బదులుగా తన ప్రాణము పెట్టునంతగా మనల్ని ప్రేమించాడు గనక మనము కూడా ఆయన్ని మన ప్రాణం పెట్టేటంతగా ప్రేమించాలి. శాశ్వత ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమించాలి కనుక మనం కూడా శాశ్వత ప్రేమతో ఆయన్ని. ఆ ప్రేమకు మొట్టమొదటి నిరూపణ నీ హృదయం మీద ఆయనను రాసుగా చేయాలి. దేవునికి స్తోత్రం కలిగిన నీ బ్రతుకును ఆయన పరిపాలించినట్లయితే రేపు ఆయన పరిపాలించే రాజ్యంలో నువ్వు రాణిగా కూర్చుంటావు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా. ఆయనను మన హృదయములో రాజుగా ప్రతిష్ఠించినామంటే మీరు అనొచ్చు. పేతురు చెప్పాడు, మొదటి పేతురు 3:16 మీ హృదయములో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించాను. అవును సార్, మా హృదయంలో యేసు ప్రభువే రాజు. మాకేం అయ్యప్ప కాదండి, యేసయ్య రాజు. ఇంకే దేవుడు లేడు మాకు, యేసయ్య మాకు రాజు అంటారని ఇంకొక 3:16 రాశాడు ఆయన. ఏమండి, యోహాను 3:16 అయిందా? మొదటి పేతురు 3:16 అయిందా? మీరు ఊరికి కథలు చెప్పుకోవడం కాదు. వాడు అమ్మాయి ఎంబడిపడి ఐ లవ్ యూ అన్నట్టు. నిజంగా మీరు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠిస్తే మీకు ఇంకో లక్షణం ఉంటుంది. కొలస్సీ 3:16 మీ హృదయములలో క్రీస్తు వాక్యము మీ హృదయములలో సమృద్ధిగా. హల్లెలూయా. మళ్ళీ వాక్యం దగ్గరకు వచ్చాం మనం కదా. మొదలుపెట్టింది ఎక్కడ? ఆయన యెహోవా మాట వినాలి. ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి వచ్చాము? దేవుని మాట, దేవుని వాక్యము మీ హృదయములో సమృద్ధిగా నివసింపనీయాలి. దేవునికి స్తోత్రం కలిగిన కాక. యేసయ్య నా హృదయంలో రాజే, కానీ నా మనసులో ఒక్క ముక్క కూడా బైబిల్ వాక్యం లేదు. ఇది నమ్మదగిన మాటేనా? ఏమండి, యేసయ్య అంటే నాకు చాలా ఇష్టం అండి, కానీ బైబిల్ చదవనండి. యేసుప్రభు అంటే నాకు చాలా ఇష్టం, కానీ బైబిల్లో అసలు ఏది తల, ఏది తొండం, ఏది చివర, ఏది తెలియదండి.
రక్షణ పొంది 30 ఏళ్ళు అయిందండి, ఒక్కసారి కూడా బైబిల్ చదవలేదండి. కానీ గొప్ప భక్తులు తెలుసా, మా చర్చిలో ఫ్యాన్స్ అని నేను పెట్టినాయి ఏమండి. ఇలా మాయలుస్తున్నారు జనాలు. దేవుని బిడ్డలారా, మన హృదయములో దేవుని వాక్యం సమృద్ధిగా నివసించినట్లయితే ఆ వాక్యమే దేవుడు కాబట్టి దేవునికి స్తోత్రం కలుగును. వాక్యమే దేవుడు అని బైబిల్ చెప్పిందా లేదా? ఆదియందు వాక్యం ఉండను, వాక్యము దేవుని వద్ద ఉండను, వాక్యమే దేవుడై ఉండను. నమ్ముతున్నారు లేదా? నమ్ముతున్నారా? కొంతమంది కోపంగా చూస్తున్నారు. ఏంట్రా ఆకన్నా ప్రార్థన చేయను పో అనేటట్లు ఉన్నావు నీ బోధ వింటుంటే. మేము వచ్చింది దానికోసం. ఆమోస్ గారు ఎవరు దొరకనట్టు వీడిని పిలిచేవేంటి అనుకుంటున్నారు చాలామంది. వాక్యమే దేవుడు నమ్ముతున్నారా? సరే, ఎంతసేపు వాక్యం చెప్తున్నప్పుడు మీ చెవుల్లో కూడా ఏం పోయింది లోపలికి? ఏం పోయింది? వాక్యం పోయిందా లోపలికి? అంటే ఎవరు వెళ్ళారన్నమాట? దేవుడు మీ లోపలికి వెళ్ళాడు. ఏ దేవుడైతే తన మాట చేత సకల బ్రహ్మాండములు క్షణములో నిర్మించినాడు, ఏ దేవుడైతే సకల చరాచర ప్రాణికోటిని సృష్టించుకుంటున్నాడు, ఏ దేవుడైతే మృతులను సజీవులుగా చేయగలడు, ఏ దేవుడైతే లేని వాటిని ఉన్నట్టుగా పిలువగలడు, ఆయన వాక్య రూపంలో నీలోనికి ప్రవేశించున్నాడు. ఇంకా రోగం ఎక్కడ ఉంటుందండి? అది ఎప్పుడో పారిపోయి ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నీ వాక్యమే శ్రమ కొలిమిలో బ్రతికించుచున్నది, నీ వాక్యమే శ్రమ కొలిమిలో బ్రతికించుచున్నది, నా బాధలో బహున్నది కలిగించుచున్నది, నా బాధలో అది బహున్నది కలిగించుచున్నది, నీ వాక్యమే శ్రమ కొలిమిలో దేవునికి స్తోత్రం. చైన్ ఆఫ్ యాక్షన్స్ అండ్ రియాక్షన్స్ చెప్పాను. ముందు దేవుడు లోకాన్ని ప్రేమించాడు, లోక రక్షణ కొరకు తన కుమారుణ్ణి పంపాడు. ఆ పంపిన కుమారుడు ఘోరమైన చిత్రహింసను అనుభవించి తన ప్రాణమును బలిగా ఎందుకు అర్పించాడంటే ఈ యజ్ఞం ద్వారా రక్షణ పొందబోతున్న అతి సుందరమైన ఒక వధువును దృష్టిలో పెట్టుకొని సంఘమును ప్రేమించి సంఘము కొరకు ఆయన తన ప్రాణమును అర్పించినాడు. దాని ప్రతిగా సంఘము కూడా ఏం చేస్తోంది? యెహోవా నా బలమా నేను నిన్ను అంటే మామూలుగా ప్రేమించట్లేదు, ఈ శాశ్వతమైన ప్రేమతో ఆత్మజాలని జ్వాల వంటి ప్రేమతో ప్రేమిస్తున్నాను. నిజమా? అవునా? నువ్వు ప్రేమిస్తున్నావా? అయితే చూద్దాం. నిజంగా ప్రేమిస్తుంటే నన్ను నీ బ్రతుకి రాజుగా చెయ్యమ్మా. నువ్వు కాకపోతే ఎవరు తండ్రి? నన్ను ఏలడానికి సమర్థుడు, నన్ను ఏలడానికి యోగ్యుడు నీవు కాకేవారు. యేసయ్యా నీవే నా రాజు వైపు, నా హృదయ సింహాసనం వైపు. ఇట్లాంటి ఒట్టొట్టి మాటలు బోర్డు చూసాను అంటున్నావు. ప్రసంగం విన్నావు గనుక ఆ ప్రార్థన చేయకపోతే బాగుండదు గనుక నువ్వే నా రాజువు, నా రాజువు అని అంటు. ఒట్టిగానే కొంతమంది పిల్లలకు రాజు అని పేర్లు పెట్టుకుంటారు. వరంగల్లో ఏ ఊర్లోనే ఉంటారు ఇట్లా రాజు. మా తెలుగు పండితులు ఉండేవాడు కృష్ణమూర్తి గారు. ఒకరిని అడిగాడు, నీ పేరేంట్రా, ఎవరు నువ్వు అంటే నేను రాజు అంటే. ఆహా, ఏ దేశానికి రా, ఏ దేశానికి రాజు నువ్వు? వాడిని కాసేపు ఆట పట్టించాడు. పేరుకు రాజు, నిజంగా రాజా? సింహాసనం ఉందా, కిరీటం ఉందా? పేరుకు రాజు. అట్లాగా చాలామంది బ్రతుకుల్లో యేసయ్య ఒట్టి పేరుకే రాజు.
ఇట్లాంటి కబుర్లు చాలా విన్నాంలే బాబు, లెట్ మీ సీ, నిజంగా నేను నీ రాజునో కాదు. సరే ప్రభా, నీవు తృప్తి పడే విధంగా నేను చేస్తాను. నువ్వు నిజంగా నా రాజు అని నువ్వు ఒప్పుకునేటట్టు చేస్తా. ఏం చెయ్యాలో చెప్పు. కిరీటం పెట్టనా, సింహాసనం నీ కూడా బంగారు సింహాసనం చేసి ఎక్కించా. ఏం చెయ్యాలి? నా మెడ కోసేసి నీకు ఇచ్చేసిన తలక ఏం చేయాలి? ఎలా నమ్ముతావు నన్ను? అవన్నీ చేయలేరా. ఓ పని చెయ్యి, నీ హృదయములో క్రీస్తు వాక్యము సమృద్ధిగా నివసింపనిమ్ము. దేవునికి స్తోత్రం. అదొక్కటి చేయలేదు. మన చాలా బిజీ లైఫ్ అండి. బిజీ అంట, టైం ఉండదు. అన్నిటికీ టైం ఉంటుంది, బైబిల్ చదవడానికి టైం ఉండదు. నువ్వేం క్రైస్తవుడివి? బైబిల్ చదవటం బోర్ అని నువ్వు అనుకుంటే నీకు దేవుడు పరలోకం ఎందుకు ఇవ్వాలని నేను అడుగుతున్నా. సింపుల్. బైబిల్ ఊరికే తయారైందా? 1600 సంవత్సరాలు 40 మంది ప్రవక్తలను దేవుడు వాడుకొని కన్నీటి లోయల గుండా వాళ్ళని నడిపించి అభిషేకించి 1600 ఏళ్ళు బైబిల్ను రాయించి భద్రపరిచి దాన్ని నీ భాషలో తర్జుమా చేయించి నీ చేతికి ఇచ్చాడు దేవుడు. బైబిల్ను ప్రింట్ చేయడం కొరకే జాన్ గ్యూటన్బర్గ్ అనే శాస్త్రవేత్త చేత జర్మనీ దేశంలో ముద్రణ యంత్రాన్ని దేవుడే కనిపెట్టించాడు. ప్రపంచంలో ముందు మొట్టమొదట ముద్రించబడిన గ్రంథం బైబిల్. ముద్రణ యంత్రం కనిపెట్టిన వాడు ఒక క్రైస్తవుడు. ఈ బైబిల్ను ముద్రించడానికి దేవుడు ఆ యంత్రాన్ని కనిపెట్టించాడు. ఎంత కష్టపడి దేవుడు నీకు బైబిల్ ఇస్తే చదవడానికి టైం లేదు. లేదండి, క్యాలెండర్లో డైలీ వాక్యం చదువుతాం. క్యాలెండర్లో డేట్ కింద వాక్యం ఉంటుంది, అది చదివేసి ఇదే గొప్ప భక్తి సాధన అనుకుంటున్నాడు. బైబిల్ చదివామా బాబు? చదివాను. ఎక్కడ చదివావు? ఏ అధ్యాయం? ఎన్ని అధ్యాయాలు చదివావంటే కాదండి, క్యాలెండర్లో చదివా. అది ఆ క్రైస్తవ జీవితం. రాత్రింబగళ్ళు నీవిచ్చిన ధర్మశాస్త్రములు ధ్యానించుటకు రాత్రి జాములు కాకముందే మేల్కొంటానన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమించే వాళ్ళైతే తప్పక వాక్యాన్ని ప్రేమిస్తారండి. దేవుణ్ణి ప్రేమిస్తాను, వాక్యం అంటే నాకు బోర్ అని అంటే దేవుడు అంటాడు, పరలోకాన్ని నువ్వు వస్తే నువ్వు కూడా నాకు బోరేరా అంటాడు. ఇంత కష్టపడి బైబిల్ను నీకు ఆయన రాయించి భద్రపరిచి నీకు ఇస్తే చదవడానికే నీకు ఒళ్ళొంగకపోతే నీకు పరలోకం ఎందుకు ఇవ్వాలి? మైండ్ దేవుని మీద పెట్టవా? అసలు దేవుడు ఏమంటున్నాడు తెలుసుకుందాం. ఆయన మైండ్ ఏంటో అది లేదా? అదే దేవునికి మైండ్ ఉండడం ఏంటి? ఆ మైండ్ నేను తెలుసుకోవటం ఏంటి? దేవుడు అంటే ఏటీఎం మిషన్ అండి. వ్యక్తిగత అనుబంధం లేదు, ఆయన మనోభావాలు అర్థం చేసుకుందామని లేదు. కానీ బటన్ నొక్కితే డబ్బులు రావాలి. దేవుణ్ణి ఒక ఏటీఎం లాగా భావించే వాళ్ళు ఎవరు పరలోకానికి రారు. ఏటీఎం కాదు, దేవుడు నా పంచ ప్రాణాలు ఆయనే. ఆయన నాకేమి ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన నా తండ్రి, నా భర్త, నా సర్వము, నా జీవము. ఆయన నా కొరకు చనిపోయి తిరిగి లేచాడు. అవసరమైతే అవకాశం వస్తే నేను ఆయన కొరకు చచ్చిపోతాను. ఆయన ఏదో ఇస్తాడని కాదు ఆయన దగ్గరికి రావడం, ఇంతకు ముందే నా కొరకు ప్రాణం ఇచ్చాడని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంత నిబద్ధత, కమిట్మెంట్, హత్తుకొని ఉండే అనుభవం. దేవుని హత్తుకోవడం. నా ప్రాణముని నంటి వెంబడించుచున్నాడు దావీదు 63వ కీర్తన. అలాంటి అనుభవం నీకుంటే క్రీస్తు వాక్యం నీ లోపలికి వృద్ధిగా వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఆది యందు వాక్యమై ఉండిన దేవుడే
నీలోనికి వాక్య రూపంలో వచ్చి నివసిస్తాడు కనుక ఇంకా అక్కడికి దయ్యాలు వస్తాయా, ఇంకా మంత్రాలు వస్తాయా, జబ్బులు వస్తాయా, గడగడ గడగడ వణికి పారిపోతాయి అవి అక్కడికి. అప్పుడు నీకు ఒక భక్తుడు వచ్చి ప్రార్థన చెయ్యాలనే ఆశ ఉండదు. అసలు ఈ భక్తులందరినీ ఏ దేవుడు వాడుకుంటున్నాడో ఆయనే నా లోపల ఉన్నాడు, నేను ఆయన కోసం ప్రార్థన చేద్దాం అనుకుంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంతకుముందు మత్తయి 8వ అధ్యాయం చదివాం కదా. ఇప్పుడు లూకా 8 చదవదు. లూకా 8వ అధ్యాయము ఏమండి, ఒక అమ్మాయి స్వస్థత పొందింది. 43వ వచనం. 12 ఏండ్ల నుండి రక్తస్రావ రోగము గల ఒక స్త్రీ ఎవరి చేతను స్వస్థత పొందనిదై ఆయన వెనుకకు వచ్చిందా, ముందుకు వచ్చిందా? ముందుకు రాలేదు? యథార్థంగా చెప్పండి, మీరు ముందుకు వెళ్తారా, వెనక్కి వెళ్తారా? ఆయన దృష్టిలో పడాలండి, దృష్టిలో పడాలి. మన డీటెయిల్స్ మొత్తం చెప్పాలి. లేకపోతే పాపం ఆయన ఎలా స్వస్థపరచగలడు? అమాయకుడు కదా, ఆయనకు అన్ని ఎలా తెలుస్తే డీటెయిల్స్ మనం చెప్పాలి. ఊరికన్నా పోయి వెనక్కి పోతే ఎలా తెలుస్తుంది? మన ఊరు చెప్పాలి, మన పేరు చెప్పాలి, మన రోగం చెప్పాలి, అన్ని చెప్తే కానీ పాపం ఆయన స్వస్థపరచలేడు అనమాట. యేసయ్య ఎంత బలహీనుడు. ఇవాళ క్రైస్తవుల కాన్సెప్ట్ అది. ఒక అమ్మాయి వచ్చిన అయ్యగారు ప్రార్థన చేయండి, ప్రభువాయి కుమార్తెను స్వస్థపరుస్తండ్రి అని ప్రార్థన చేస్తుంది. మధ్యలో ప్రాంప్టింగ్, కడుపులో నొప్పి అంటే ప్రార్థన మధ్యలో ఈమె డ్రామా డైలాగులు ప్రాంప్టింగ్ ఇస్తారు. నేను ఆశ్చర్యపోయి, ఇట్లా ప్రార్థనలో మధ్యలో మాట్లాడతారని నాకు తెలీదు. సరే కంగు తిని మళ్ళీ తమాయించుకొని ఆ ప్రభు ఆమె కడుపులో నొప్పి తీసే స్వస్థపరచని ప్రార్థన చేస్తుంటే కిడ్నీ మళ్ళీ కాసేపు ఆగి ఏంటో కిడ్నీ అంటుంది ఏంట్రా. సరే ప్రభు ఆమె కిడ్నీని స్వస్థపరచండి. లెఫ్ట్ కిడ్నీ పోయిన పొడుగుతా. నేను దేవుడితో మాట్లాడాలన్నా ఏమో సోది వినారా? ఈమెను స్వస్థపరచు అంటే యేసయ్య కన్ఫ్యూజ్ అవుతాడా? ఒరే నా దాసుడా, స్వస్థపరచమన్నావు కానీ అసలు జబ్బు ఏంటో చెప్పలేదు. కడుపు నొప్ప, కాలు నొప్ప, తలకాయ నొప్ప తెలియదు, చెప్పలేదు. అది లెఫ్ట్కా రైట్గా చెప్పలేదు. స్కానింగ్ రిపోర్ట్లన్నీ ఇవ్వకపోతే నేను ఎలా స్వస్థపరచగలను అని అంటాడు ఆయన. ఆయన మహాశక్తి సంపన్నుడు. నీ లోపల ఏమైందో నువ్వు చెప్పనక్కర్లే, చెప్పకముందే ఆయనకు తెలుసు. నీకు కిడ్నీస్ పోయినాయా, లివర్ పోయిందా, గుండెకాయ పోయిందా, ఏమైంది ఆయనకు తెలుసు. నీకు 2 కిడ్నీస్ పోని, గుండెకాయ పోని, నీ లివర్ పాడైపోని, మొత్తం తల నుంచి అరికాల దాకా మొత్తం నువ్వు కుళ్ళిపోయిన శవముగా ఉండని లాజరును లేపిన దేవుడిని మళ్ళీ లేవు. దేవుని ముందు ఎందుకండి వాగుతుంటారు మధ్యలో? ఇంత మాలోకమండి. ప్రార్థన మధ్యలో ప్రాంప్టింగ్ అని డైలాగ్ నాకు అర్థం కాదు. అంటే మరి చెప్పాలి కదండి. అంటే ఎవరికి చెప్తున్నావు? నేను దేవుడు స్వస్థపరచాలా, నేను స్వస్థపరచాలా? నేనైతే నాకు ఫుల్ డీటెయిల్స్ కావాలి, అన్ని వివరాలు నాకు చెప్పాలి. నాకు తెలియదు కానీ నేను మనిషిని, నేను దేవుణ్ణి కాదు. ఆయన సర్వజ్ఞుడు అని నమ్మకంతో నువ్వు వస్తే నోరు చూసుకొని అసలు మాట్లాడవద్దు. ప్రభా నాకేమైందో నీకు తెలుసు, నాలో ఏం కార్యం చెయ్యాలో నాకంటే నీకు బాగా తెలుసు, నీ దయను బట్టి నాలో ఆయనతో మాట్లాడు. మధ్యలో పాస్టర్తో మాట్లాడు, దేవునితో మాట్లాడు. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. పాస్టర్ గారు నీ కొరకు దేవుణ్ణి అడుగుతుంటాడు, నువ్వు కూడా దేవుణ్ణి అడుగు. కార్యం తప్పక జరుగుతుంది, జరగకపోతే నన్ను
అన్నీ చెప్పాలా అంటే అసలు నేను వచ్చింది ఒక సర్వశక్తిమంతుని సన్నిధికి, అన్ని ఎరిగిన వాని సన్నిధికి వచ్చాను అన్న స్పృహే. ఇంత మాలోకంలో అద్భుతాలు ఎలా జరుగుతున్నాయి? అందుకే ఇక్కడ సమస్యలు అక్కడే ఉంటాయి. ఎదురైన ప్రతి కూటానికి వెళ్తారు, అందరితో ప్రార్థన చేయించుకుంటారు, కానీ సమస్యలు మాత్రం ఎక్కడక్కడే ఉంటాయి. ముందుకు వెళ్ళేది ఉండదు. క్రైస్తవ బ్రతుకులు స్టాండ్ తీయడం మర్చిపోయి సైకిల్ దొక్కినట్టు. స్టాండ్ ఉంటుందా సైకిల్కు? అది తీయటం మర్చిపోయి దాని మీద ఎక్కి తొక్కుతున్నాడు. అది ముందుకు పోద్ది. అది ఉదయం నుండి తొక్కుతున్నాడు, సాయంత్రం దాకా చెమటలు గక్కి అది అక్కడే ఉంది. సార్ బాగానే కష్టపడుతున్నాను, ముందుకెళ్ళట్లేదండి. ముందు స్టాండ్ తీయలేదురా. అలాగున్నాయి క్రైస్తవ జీవితాలు. ముందుకు నడవరు. ఆత్మీయ పరిపక్వత లేదు. ఎందుకంటే ముందు అక్కడ కనెక్షన్ లేదుగా. దేవునితో కనెక్షన్ లేకుండా నువ్వు ఎన్ని కూటాలకు పోతే ప్రయోజనమేమో. హనోకులాగా నువ్వు దేవునితో నడవాలి. అబ్రహాములాగా దేవునికి విధేయత చూపాలి. దావీదులాగా దేవుని వాక్యంతో నింపబడాలి. క్రీస్తుని హృదయంలో ప్రభుగా ప్రతిష్ఠించుకోవాలి. అప్పుడు నువ్వు ఎవ్వరికి ఏం చెప్పనక్కర్లే. యేసయ్య వస్త్రపు చెంగు ముట్టుకుందామే. దేవునికి స్తోత్రం కలుగును గాక. లూకా 8:40 చదవండి దయచేసి. 45 చదవండి. నన్ను ముట్టినది ఎవరు? 44లో ఆమె ముట్టిన వెంటనే రక్తస్రావము నిలిచిపోయింది. నన్ను ముట్టింది ఎవరు అని యేసు అడుగగా అందరూ మేము ఎరుగము. పేతురు అంటాడు, అయ్యా ముట్టింది ఎవరంటారేంటి? జన సమూహములు క్రిక్కిరిసి నీ మీద తోపులాట తొక్కిసలాట జరుగుతూ ఉంది. 1000 మంది మీద పడుతున్నారు. ముట్టింది ఎవరంటే మేమందరం ముట్టుకోవట్లే అంటే మీరు ముట్టుకోవట్లే. వీళ్ళందరూ ఏసైనా ముట్టుకుంటున్నారు. ప్లాస్టిక్ తొడిగేసుకొని ముట్టుకుంటున్నారు. ఒక ప్లాస్టిక్ తొడుగు. యేసును ముట్టుకుంటారు కానీ కరెంటు పాస్ కాదు. ఎందుకంటే సరైన విశ్వాసం. కానీ ఈమె మాత్రం ముట్టుకోగానే పవర్, ఎలక్ట్రిక్ పవర్ వచ్చేస్తుంది. ప్రభావము నాలో నుంచి బయట ఎవరు ముట్టుకున్నారు? 1000 మంది ముట్టుకున్నారు. ఏం ముట్టుకోవడం కాదురా, ప్రవాహము నాలో నుండి బయటకు వచ్చే విధంగా ముట్టుకున్నది. దేవునికి స్తోత్రం కలుగును. ఆమె భయపడుతూ ముందుకు వచ్చినప్పుడు నేనే 12 ఏళ్ల నుండి నయము కాని రోగము యేసు ఆమెను ముట్టుకున్నాడా? ఏమకున్న వ్యాధి వెళ్ళిపోమని ఆజ్ఞాపించాడా? వాక్కు పంపాడని ఉంది కదా మత్తయి 8లో. వాక్కు నేను పంపాడా? మరి వాక్కు పంపలేదు. ఈ రోగం నయం కావాలని ఆజ్ఞాపించలేదు. అసలు ఎవడో ముట్టినంటాడు. జెండర్ కూడా తెలీదు. ముట్టింది మగవాడా ఆడవామో తెలీదు. ఎవడో అంటాడు. స్త్రీ ముట్టిందని కూడా తెలీదు. ముట్టింది ఆడో మగో తెలియకపోతే ఉన్న రోగం ఏంటో అలా తెలుసు. అసలు ఆయనకు తెలియాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే సకల రోగములను పటాపంచలు చేయగలిగినటువంటి అనంత శక్తి ఆయనలో ఉన్నది. డీటెయిల్స్ అనవసరం. అది ఏదున్నా పోతుందంతే. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. మనము ఈమె స్థాయికి ఎదగాలి. ఈ రక్తస్రావ రోగి స్థాయికి ఏం చేయాలి? ఆమె స్థాయికి ఎదగాలంటే యేసయ్యను కూడా డిస్టర్బ్ చేయొద్దు. ప్రభువా నాకు ఈ రోగం ఉంది, ఇన్నేళ్ళయింది, చాలా డబ్బులు ఖర్చు పెట్టాను, నాకు నయం కాలేదు, దయచేసి దయదలుచు ప్రభువా, మా ఊరు ఫలానా, మా పేరు ఎంత. యేసుకి ఎందుకు డిస్టర్బెన్స్? ఆయన వస్త్రపు చెంగు మనం ముట్టి ప్రతిరోజు పొద్దున్నే మోకరించండి. ఉదయమే మోకరించండి. ఆరాధన మందిరానికి వచ్చినప్పుడు మోకరించండి.
ఆయన వస్త్రపు చెంగు మరి మనకి ఎక్కడ దొరుకుతుందండి అంటే దేవాలయములో దొరుకుతుంది. యెషయా గ్రంథం 6వ అధ్యాయం మొదటి నుంచి చదవండి, ముగించేస్తాను త్వరగా. రాజైన ఉజ్జియా మృతి పొందిన సమయమున సంవత్సరమున అత్యున్నత సింహాసనము పైన ప్రభు ఆస్తుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కా అంచులు దేవాలయంలో ఇప్పుడు ఇది ప్రార్థనా మందిరం ప్రతిష్ఠించుకున్నాం. ఇక్కడ ఏమున్నాయి అన్నమాట? చొక్కాయి అంచులు ఉన్నాయి. ఎందుకుంటాయి చొక్కాయి అంచులు? ఇట్లాంటి వాళ్ళు విశ్వాసం కలిగిన వాళ్ళు ముట్టుకోవడం. దేవునికి స్తోత్రం కలిగిన ఏ సంఘమైనా, ఏ డినామినేషన్ అయినా, ఏ ఊరైనా, ఏ దేశమైనా, ఏ భాషలో ప్రార్థన చేసినా పర్వాలేదు. భూ ప్రపంచంలో ఎక్కడైనా సరే మందిరం అంటూ కడితే అక్కడ యేసయ్య చొక్కా ఎంచులు. దేవునికి స్తోత్రం కలిగిన హల్లెలూయా. ఎందుకంటే దేవుని ప్రజలకు సమయోచిత సహాయం కావాలి. చేతులెత్తమన్నాడు. ఎందుకు తెలుసా? ఆ చొక్కా అంచులు తగులుతాయి. దేవునికి స్తోత్రం కలిగింది కానీ అంచు తగలగానే కరెంట్ వచ్చేస్తుంది పైనుండి. ఎలక్ట్రిక్ పవర్, డివైన్ పవర్ వచ్చేస్తుంది. ఒక్కొక్కరికి ఒక్కో రోగం ఉంది, కానీ సకల రోగములను ఆ శక్తి వచ్చి నయం చేస్తుంది. స్వస్థపరిచే వరము గల భక్తులుగానే చలామణి అవుతున్నారు చాలా మంది ఉన్నారు. నేను దేవుని సంఘమా నీకు మాట చెప్తున్నాను, దేవుడు చెప్పిస్తున్నాడు, నేను చెప్తున్నా. స్వస్థపరిచే వరమున్న భక్తులెక్కడా అని నువ్వు వెతుక్కోవద్దు. స్వస్థపరిచే వరమున్న భక్తుడు ఎక్కడని నువ్వు వెతుక్కోవద్దు. నీవే స్వస్థపరిచే శక్తి గల సంఘముగా మారాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దైవజనుడు వచ్చాడు, నా మీద చెయ్యి పెడితే స్వస్థత వస్తుంది నువ్వు అనుకోవద్దు. ఆ సంఘమే పవర్ఫుల్ సంఘం అండి. ఆ సంఘంలోకి వెళితే మా రోగాలు పోతాయని చెప్పుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పాలు తాగే పసిపిల్లలుగా ఉండొద్దు. సీనాయి కొండెక్కిన మోషేలాగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం ప్రార్థన చేసుకున్నాం. హల్లెలూయా హల్లెలూయా వికారదరబా హురరియారదరబాలసి కంబరి ఉరిందరద హురవాసిక బందరదియారదరబాలసి కరందర. హల్లెలూయా హల్లెలూయా. మనందరూ రెండు చేతులు ఆకాశంతో పైకెత్తి దేవాలయములో నిండుకొనిన యెహోవా దేవుని వస్త్రపు చెంగులు పట్టుకుందాం. ఈచ్ అండ్ ఎవ్రీవన్ ప్రైజ్. ప్రతి ఒక్కరు, సేవకులు, విశ్వాసులు, స్త్రీలు, పురుషులు, పిల్లలు చేతులు పైకెత్తండి. చేతులు పైకెత్తండి. దేవాలయములో నిండి ఉన్న సైన్యములకు అధిపతి యెహోవా దేవుని చొక్కా ఎంచులు మనం హల్లెలూయా ముట్టుకుందాం. దరదరబర సందర రియాదరబర సహూరదరబర రికందరదరబర రియాకరందరబర. ఓ హల్లెలూయా. స్వస్థపరిచే వరం గల భక్తులు ఉంటే ఉండనివ్వండి. వాళ్ళ పని వాళ్ళు చేస్తారు, వాళ్ళని కూడా ప్రోత్సహిద్దాం. కానీ మనము స్వస్థపరిచే వరము గల సంఘముగా మారుదాం. హల్లెలూయా హల్లెలూయా అయ్యాలని మహిమతో నింపు నాయన, విశ్వాసంతో నింపు నాయన, నీ వాక్యంతో సమృద్ధిగా నింపు తండ్రి. నా హృదయ సింహాసనం మీద రాజుగా మీరు పట్టాభిషిక్తులు కంటే నాయన. ఓ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఓ ఏదో ఏటీఎం మిషన్ దగ్గరికి వెళ్ళినటువంటి బ్రతుకు నాకు వద్దు తండ్రి. అనుదినము ప్రతి క్షణము నిన్ను ప్రేమించే జీవితం నాకు కావాలి. ప్రతి దినము దేవభక్తి సాధన చేసే దినము నాకు కావాలి. ఆ దేవుని శక్తిని స్వతంత్రించుకునే దినము నాకు కావాలి. దేవునికే తెలియకుండా ఆయనలోని శక్తిని లాక్కునే విశ్వాసము నాకు కావాలి. హల్లెలూయా. ఎవరు ముట్టారో యేసుకు తెలియలేదు, కానీ శక్తి బయలుదేరిందని మాత్రం తెలిసింది. అటువంటి విశ్వాసము నాలో దయచేయమని ప్రభుని అడుగుదాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఉరందరబర రియారదరబర ఉందరీదరబరీదర కరందరబరసి ఊరదరబర ఉందర రియార కరవర రియార కరందరబరసి ఊరదరబర కరందర రియార కరదరబర ఉందరీదర కరందరబరసి. హల్లెలూయా 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 హల్లెలూయా. Get connected to Jesus. Every problem will have to run away from your life. Be connected constantly to Jesus.
సిందరద హూడ దీపరాధికరందుల మనస్ ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధత నీతి కలిగిన నోటి మాట బయలుదేరింది. ఇప్పుడు చేతులెత్తి నిన్ను స్తుతించిన ప్రతి ఒక్కరూ నీ వస్త్రపు చెంగులు ముట్టుకున్నారయ్యా. యెహోవా దేవానికి స్తోత్రం. నీ ప్రభావం వారిలోనికి దిగనివ్వుతుంది. ఆశ్చర్యకరంగా వారికి అర్థం కాని అనూహ్యమైన రీతిలో వారి జీవితంలో ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలన్నీ యేసు నామములో కాలి భస్మమైపోయాక దేవాన్ని సేవకుని మాట రూఢిపరచండి. కాలమును బట్టి చూస్తే బోధకులు కావలసిన వారు ఇంకా మూల పాఠాలు నేర్చుకునే పరిస్థితి ఉన్నది తండ్రి. ఏళ్ళు గడిచిపోతున్నాయి, మీరు అక్కడ సమీపిస్తుంది. ఇంకా మేము సీనాయి కొండెక్కలేకపోయాం, ఇంకా ఒక్కరోజైనా హనోకులు కాలేకపోయాం. ఈ దయనీయ పరిస్థితిని మీరు క్షమించండి అయ్యా. మా బ్రతుకులు సవరించండి ప్రభువా. ఏదో నామకార్థ క్రైస్తవ జీవితాలు కాదు, అనుదినము నీ శక్తిని మేము పొందుకొని ఓ మా ప్రభువా దుష్టునికి ఒక సింహ స్వప్నముగా సాతాను యొక్క అంధకార రాజ్యం గుండెల్లో దడబుట్టించేటటువంటి యూదా గోత్రపు సింహము పిల్లలుగా మేము బ్రతకడానికి సహాయము చేయండి. సకల సైతాను శక్తులు యేసునామములో, అన్ని చీకటి శక్తులను యేసునామములో ఖండించి గద్దించి బంధించి పాతాళలోకానికి విసరికొట్టి సమాధి చేస్తున్నాము. నీ సంఘము వ్యూహిత సైన్య సమ భీకర రూపిణి అయి శత్రువుల గుండెల్లో దడ పుట్టించి ముందుకు సాగునగాక. నా తండ్రి, మా దేశంలో మతోన్మాదాన్ని పారద్రోలండి. మా దేశంలో క్రైస్తవ సంఘములను ఏకము చేయండి. సిద్ధాంత విభేదాలు కాదు, వ్యక్తిగత కక్షలు కాదు, ఇవన్నీ మాకు క్రీస్తు న్యాయపీఠం ముందు మాకు బహుమానాన్ని ఇవ్వవు. ప్రేమలో మేము ఏకము కావాలని క్రైస్తవ నాయకులు, సంఘములు, సభ్యులందరూ గ్రహించే గొప్ప ఉజ్జీవ కాలము మేము కళ్ళారా చూచుటకు సహాయం చేయండి. స్థానిక సంఘమును, మందిరమును, పాస్టర్ బుజ్జి ఆమోస్ను, వారి కుటుంబాన్ని, సంఘమును ఆశీర్వదించండి. ఇంటర్నెట్లో నీ వాక్యాన్ని విన్న వారందరినీ దీవించండి. ప్రతి ఒక్కరికి అనుదినము వేకువనే లేచి మోకరించి చేతులెత్తి నీ వస్త్రపు చెంగులు ముట్టుకునే అనుభవం ప్రతి ఒక్కరికి దాయిచేయండి తండ్రి. ప్రభు అగ్ని జ్వాలలుగా మమ్మలను చేయండి. ఏ చీకటి కానీ, దుష్టశక్తి కానీ, మంత్రశక్తులు కానీ, ఏ జబ్బులు కానీ దగ్గరకైనా రావడానికి వీలు లేని నిప్పు కణికలుగా, అగ్ని జ్వాలలుగా నన్ను, నా బిడ్డలందరినీ, మమ్మలందరినీ, భూమి మీద ఉన్న క్రీస్తు బిడ్డలందరినీ కూడా ఒక పరిపక్వమైన భక్తి అంతస్తుకు నడిపించి అగ్ని జ్వాలల సమూహముగా శేష జీవితమ్మను ఈ అరణ్య మార్గం ముందు నడిపించమని యేసు అద్భుత నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమయు సర్వ జగద్రక్షకుడైన యేసునాథుని అనంత కృపయు పరిశుద్ధాత్మ దేవుని తోడి దివ్య మనోహర సహవాసం చేరివచ్చిన మనకందరకు భూలోకమందున్న సకల భక్త కోటికి ప్రత్యేకంగా నూతనంగా ప్రతిష్ఠింపబడిన కసిమికోట అగాపే సంపూర్ణ సువార్త సహవాస సంఘ సమాజ మందిరమునకు ఇక్కడ జరుగుతున్న దేవుని పనికి సదా తోడై ఉండను గాక. ఆమేన్. దయచేసి మందిరాన్ని